యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. ఎవరైనా ఆసక్తి కలిగి చదవచ్చు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దీనికి మీరు ఎవరు ఆమెన్ చెప్పలేదండి. మళ్ళా చదవమ్మా. మన చెవుడు దేయాలు ఎక్కువ ఉన్న సంఘాల్లో ఇచ్చుచున్నాను అంటే మీరు ఎలా నమ్మాలి? అది యెహోషువకి మాత్రమే కాదు, నాకు వర్తిస్తుందని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నువ్వు ఆ వాక్యానికి ఆమెన్ను చెప్తావు. ఇది నాకు కాదు, అది వారికి అన్నప్పుడు నువ్వు ఆమెన్ చెప్పలేవు. ఇది నాకు అన్నప్పుడు, ఈ వాగ్దానం నాకు అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నువ్వు ఆమెన్ చెప్తావండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక వ్యక్తి ఆమెన్ ఎప్పుడు చెప్తారంటే ఆ వాగ్దానం వారికే కాదు, నమ్మితే నాకు కూడా వర్తిస్తుంది అని పూర్తి ప్రగాఢ విశ్వాసంతో ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే అంతరంగంలోంచి ఒత్తిడి లేకుండా ఆమెన్ చెప్పగలరు. దేవుని దూత వచ్చి, గాబ్రియల్ దూత వచ్చి ఇది జరిగిద్ది, దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదు అని చెప్పగానే, ఏది నిరర్ధకం కాదని చెప్పగానే ఆమె మరియా దానికి ఆలోచించలేదు, బలవంతంగా ఆమె చెప్పలేదు, తనకు తాన్ని స్వయంగా ఆమె చెప్పిందంటండి. యెజ్రా శాస్త్రి వాక్యం చెబుతుంటే ఆ బల్ల ఎత్తైన బలంలో సమాజం కిందుండి, అడుగు కిందుండి వాళ్ళు వింటున్నప్పుడు యెజ్రా వాక్యం చదవగానే అక్కడ సమాజం అంట ఆమెన్ అంటుందంట. అది ఉదయం నుంచి సాయంకాలం వరకు వాక్యం చెబుతున్నప్పుడల్లా వారు ఆమెన్ చెప్పారంట. సో ఆమెన్ అనే పదానికి అర్థం గ్రహించిన వాళ్ళు మాత్రమే దాన్ని చెప్పగలరు, దాన్ని వాడుకోగలరండి. అదొక ఆయుధం చెప్పాలంటే. ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో యుద్ధం చేసేవాడికి తెలుస్తుందండి. యుద్ధమే లేనివాడికి అసలు ఆయుధం ఎలా ఉపయోగించాలో తెలియదండి. కాబట్టి ఇక్కడ యెహోషువ గొప్ప యుద్ధశూడిగా ఉన్నాడండి. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు ఏంటంటే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఇస్తానని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? మోషేతో చెప్పాడట. దాన్ని ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు? ఆయన యెహోషువ చెప్తున్నాడు. మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ ఏం తీసుకోవాలి? అది నాది అని తీసుకోవాలి. యెహోషువ తీసుకున్నాడు కూడా, నాదని తీసుకున్నాడు. కాబట్టి అతడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. యెహోషువ కాలంలోనే వారు వాగ్దాన స్థలములోనికి వెళ్ళి అడుగుపెట్టి గుడారం వేశారు పేరు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడి వాక్యాలను దీవించునుగాక. దయచేసి కూర్చొని పేరు నమస్సు రాసుకోవచ్చు మీరు. ఓల్డ్ యువర్ పొజెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండుము. గత వారం దీంట్లో కొంత భాగం చెప్పుకున్నాం మనం. ఇంకా కొంత భాగం దీంట్లో మిగిలి ఉందండి. ఇది 2వ భాగం. దేవునికి స్తోత్రం కలుగాక. క్రీస్తులో లేక క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండుమని ఎందుకు అన్నాడంటే, ఇక్కడ యెహోషువ దాన్ని కలిగి ఉన్నాడండి. యెహోషువకు అర్థమైంది తన స్థానం ఏమిటో. అందుకే యెహోషువ మోషే తర్వాత గొప్ప నాయకుడు అయ్యాడండి. ద గ్రేట్ లీడర్షిప్ కలిగి ఉన్నాడు అతడు. యెహోషువ విజయం పొందడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మోషేతో ఏం చెప్పాడో దాన్ని మాత్రమే పాటించేటప్పుడు మోషేకి తోడున్న అదే ఆయన యెహోషువ కూడా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మోషేకి యెహోషువకు తోడుగున్న దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మరియు మోషేయు మరి యెహోషువ దేన్నైతే అమడించారో, దేన్నైతే గట్టిగా పట్టుకుని ఉన్నారో, నిలబడి ఉన్నారో, వారి స్థానాన్ని గుర్తించి పోరాడారో మనము కూడా పోరాడగలిగితే దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడో మనకు కూడా తోడై ఉంటాడండి. ఇక్కడ ఏమంటే దేవుడు యెహోషువని పిలిచి అన్నాడు, యెహోషువ మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును, అంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీకు ఇచ్చేస్తాడండి. ఎక్కడ పెట్టి ఇచ్చేస్తాడంట. అసలు ఇది నమ్మచ్చా ఏమండి? బైబిల్ చెప్పిన ఏ మాట అబద్ధం కాదండి. ఎందుకు తెలుసా? భూమి ఆకాశం పోయినా, గతించిపోయినా ఈ మాటలు ఎన్నడూ కూడా గతించవని మనం నమ్మగలగాలి. విశ్వాసమే దీనికి ఆధారం అండి. విశ్వాసానికి పెట్టుబడి పెట్టక్కర్లే ఏమండి. విశ్వాసానికి సరైన నమ్మకం తీసుకొస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగాక.
సో ఇక్కడ చూద్దాం, ఒక్కొక్క పాయింట్ మీకు చెప్పాలని ఆశపడుతున్న పేర. మొదటగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు గురించి ప్రజలు రకరకాలుగా అంటున్నప్పుడు ఆయన అడిగాడు, నా కోసం ఏమనుకుంటున్నారని. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యేసు పిలుపుదైన కైసర ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని, అంటే జనులు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు. అక్కడ 4 రకాలు చెప్పుకుంటున్నారు. మనకు తెలుసు ఆ 4 రకాలు ఏమిటో. ఒకటి, బాప్తిమిచ్చి యోహాను అనుకుంటున్నారు జనులు. ఈయన అడిగాడు వచ్చి, ఆ ఊర్లోకి రాగానే, ఏ ఊరిది? పిలుపుదైనటువంటి కైసర ప్రాంతం అంట. పిలుపు అనే సహోదరుడి యొక్క ఊరండి కైసర ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతానికి రాగానే ఏమన్నాడంటే, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడిగాను. శిష్యులు ఎంతమంది ఉన్నారు? కూడా 12 మంది ఉన్నారు ఆయన కూడా. సో 12 మందిని అడుగుతున్నాడండి ఆయన. ఏమంటే మనిషి కుమారుడు గురించి ప్రజలు ఏ అవగాహన కలిగి ఉన్నారు, ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు శిష్యులు ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. ఏమని? అయ్యా, కొందరేమో బాప్తిమిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరేమో ఏలి అనుకుంటున్నారు, మరి కొందరేమో ఇరిమి అనుకుంటున్నారు, మరి కొందరేమో ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు అయ్యా అని వారు శిష్యులు యేసు ప్రభుకు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమర్థమైంది? ఓ, నేనేంటో ప్రజలకు అర్థం కాలేదు. నన్ను కొందరు ఏలి అనుకుంటున్నారు, కొందరు ఇరిమి అనుకుంటున్నారు, కొందరు బాప్తిమిచ్చి యోహాను అనుకుంటున్నారు, లేక ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారు. కానీ అసలు నేనేంటో వరకు క్లారిటీ, ఒక స్పష్టత వరకు లేదని అర్థమైంది. అంటే బయట ప్రజల న్యూస్ శిష్యులు తీసుకొచ్చారు, మోసుకొచ్చారండి. బయట వార్త ఎలాగ ఉంది ఆయన గురించి, ఆ రోజు బయట ఆయన గురించి వార్త ఎలాగ ఉందో ఈరోజు బయట కూడా ఆయన గురించి వార్త రకరకాలుగా ఉంది. చెప్పాలంటే రకరకాలుగా ఉంది. కొందరు ఆయన చనిపోలేదని, కొందరు ఆయన పాతి పెట్టబడలేదని, మరికొందరు దావీదు కుమారుడైన వాడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుకి పెళ్ళయింది, మగ్దలేనే మరియని పెళ్లి చేసుకున్నాడు, కుమార్తె కూడా పుట్టింది, ఆ కుమార్తెకి షారా అని చెప్పి ఒక పుస్తకం రాశాడు, దావీదు కోడ్. ఈ వ్యక్తి ఒక సినిమా కూడా తీశాడు. క్రైస్తవులు దాన్ని బ్యాన్ చేశారు పూర్తిగా, ఎందుకంటే పూర్తిగా అది రాంగు. అంటే యేసుక్రీస్తు వారట యోధా దేశం నుంచి మన ఇండియా దేశం కాశ్మీర్ ఇక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నాడని చెప్పేసి చూడ రకరకాల వార్తలండి. ఆయన ఎన్నడూ వివాహం చేసుకోలేదు, ఆయన వివాహం చేసుకుని రాలేదు, కానీ ఒక వధువుని సంపాదించడానికి వచ్చాడు. మరికొందరు అక్రమకారులు ఒకడని చెప్పారు, మరికొందరు యూదుడని చెప్పారు, మరికొందరు సమరుడని చెప్పాడు, మరొకడు గుడ్డివాడని, మోసగాడని, తిండిపోతని, ఇలా పబ్లిక్ న్యూస్ ఆయన మీద ఆ రోజు ఎలాగుందో ఈరోజు కూడా బయట ఆయన గురించి అవగాహన ఉందని నేను నమ్మట్లేదండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అట్లాగా. సరే, ఆ తర్వాత అన్నాడు ఆయన, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు చూద్దాం 2వ వచనం, తర్వాత వచనాన్ని 15. అందుకు ఆయన, మీరైతే సరే, వాళ్ళైతే ఇలా అనుకుంటున్నారులే, నాకు కూడా ఉండి నన్ను కూడా వెంబడిస్తున్నారు, అసలు మీకు నీకెలా అర్థమయ్యాను, నీకెలా అర్థమయ్యాను, అసలు మీరేమనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ వేశాడండి వాళ్ళకి యేసుక్రీస్తు వారు. జనమంతా ఏమనుకుంటున్నారని అర్థమైంది. సరే, మీరేమనుకుంటున్నారని ఆయన వెంబడిస్తున్న వారిని అడిగాడండి. అప్పుడు వారిలో ఒకడేమన్నాడు, పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అన్నాడండి. అంటే ఇప్పుడు పేతురికి ఏమర్థమైందంటే ఆయన ప్రజలు అనుకున్నట్టుగా లేడు, కానీ ఆయన సజీవుడగు దేవుని కుమారుడు అని అర్థం చేసుకున్నాడు. అంటే పేతురికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మకం ఉంది. బైబిల్ కూడా చెప్తుందండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మి తీరాలి. యోహాను సువార్త, దేవునికి స్తోత్రం కలుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని
మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడియను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగా. అంటే యేసు దేవుని కుమారుడని మనం ఒప్పుకోవాలంట. ఇంకొక వాక్యం కూడా మీరు చెప్పింది కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 23 వచ్చిన చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2:23, 22-23 చదువుదాం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చూడండి, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూడండి ఇక్కడ పైన, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు మనం తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని కూడా ఒప్పుకోవాలి. తండ్రి ఉన్నాడని ఒప్పుకోవాలి, కుమారుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. మీకు అర్థమైంది? ఇప్పుడు యేసుక్రీస్తు కోసం బయట ప్రజలు ఎలాగైతే అపార్థం చేసుకున్నారో, ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం లేదా యేసుక్రీస్తు వధు వాక్యం అనే ఈ సమాజం విషయంలో కూడా బయట చాలామందికి అవగాహన లేదండి. బయట అవగాహన లేదండి. బ్రహ్మ మిస్టన్ ఒకడు, యేసునామని ఒకడు, వాళ్ళు యేసుక్రీస్తుని కాదు వ్యక్తిని ఆరాధిస్తారని అనుకుంటూ ప్రజలు ఊహించుకుంటారు బయట. కానీ అలా లేదు. ఇక్కడ యేసుక్రీస్తుని ఆరాధించడం జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వాక్యాన్ని నమ్మటం జరుగుతుంది. ఇక్కడ మనం తండ్రిని కుమారుని ఒప్పుకుంటేనే దేవుని పిల్లలం. తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే మనమే క్రీస్తు విరోధులం అంటండి. చాలామంది అంటారు, వీళ్ళు తండ్రిని ఒప్పుకోరండి, వీళ్ళు కుమారుని ఒప్పుకోరండి అంటారు. లేదు, పొరపడుతున్నారు ప్రేర. మనం తండ్రిని ఒప్పుకుంటున్నాము, కుమారుని ఒప్పుకుంటున్నాము, పరిశుద్ధాత్మ కూడా ఒప్పుకుంటున్నాం. అయితే తండ్రిగా ఒక కాలంలో ఉన్నాడు, కుమారుడు కాలంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కాలంలో ఉన్నాడు తప్ప ఒకే కాలంలో ముగ్గురు లేరండి. ఇది సత్యము. దేవుని స్తోత్రం కలిగాక. త్రియేక దేవుడు అని తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ మనకు కనిపించదు. త్రియేక దేవుడు అంటే ముగ్గురు ఏకమై ఉన్నారని అర్థం అక్కడ. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ముగ్గురు ఒక చోట ఉన్న సందర్భము లేనే లేదు అని కనిపిస్తుంది. అయితే ఒకడు అంటాడు, అదిగో పైనుంచి యేసుప్రభు బాప్తిస్మం పొందగానే పైనుంచి స్వరం వచ్చింది, కిందన బాప్తిస్మం పొందాడు, అదిగో పరిశుద్ధాత్మ వస్తున్నారు, ముగ్గురు ఉన్నారు కదా. అక్కడ ముగ్గురు అని చెప్పలేదండి. పైన స్వరం ఉంది, కింద వ్యక్తి ఉన్నాడు, ఆయన మీదకి పరిశుద్ధాత్మక వస్తుంది. ఆ కార్యాన్ని, ఆ దర్శనాన్ని పబ్లిక్ చూడలేదు, కేవలం బాప్తిస్మం యోహానుకు ఒక సూచన మాత్రమే ఇవ్వబడిందండి. పైనుంచి వచ్చిన స్వరము అక్కడే తండ్రి ఉన్నట్టు కాదు. కానీ పేరా ఆయన ఈ భూమి మీద ఉండి పరలోకంలో శబ్దం చేయగలడు, పరలోకంలో ఉండి భూమి మీద శబ్దం చేయగలడు. దానికి ఒక వాక్య ఆధారం చూపిస్తాను మీకు. యెహోషువ గ్రంథము, దేవునికి స్తోత్రము కలిగాక. యెహోషువ గ్రంథంలో కూడా ఆ వాక్యం ఉంది, మీకు తెలియజేస్తున్నాను. చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం చదవండి పేర. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. చూడండి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ దేవుడు పైన ఉండేవాడు, కింద ఉండేవాడని ఒప్పుకుంది ఒక రాహాబు అనేటువంటి వేశ్య. మీ దేవుడు పైనుండివాడును, పైన ఒకడు కింద ఒకడు అని చెప్పట్లే. ఏమని చెప్తుంది? మీ దేవుడు పైనుండివాడును, కింద ఉండేవాడు అని చెప్తుంది. ఇంకొక లేఖను కూడా మీకు చెప్పేది కోరుతున్నాను. అది నెహెమ్యా గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పమ్మా. 9:13. వెరీ గుడ్. నెహెమ్యా గ్రంథము 9:13 వచనాన్ని అందరూ చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. తీయండి అందరూ.
9:13 చదవమ్మా. చూసారా ఈ మాట చూడండి. చదవమ్మా. చూడండి, ఆకాశమందు వాటితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, ఇక్కడ కొంచెం పైన చదవండి అమ్మ సిస్టర్ గారు, 12 వచ్చినండి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకే అగ్నిస్తంభంలో ఉండేవాడును ఉండి వారు తోడుకొని పోతివి. గమనించండి, సీనాయి పర్వతం మీద దిగి వచ్చి, అంటే సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన వాడు ఆయనే, ఆకాశం నుండి మాట్లాడేవాడు ఆయనే, పగటి వేళ మేఘస్తంభంలో ఉన్నవాడు ఆయనే, అగ్నిస్తంభంలో రాత్రి వేళ ఉన్నవాడు కూడా ఆయనే. అంటే ఈ దేవుడు పైనుండి కింద కార్య చేసే దేవుడు, కిందుండి పైన కార్య చేసే దేవుడు. అది ఆయనకు సాధ్యమైనది. కాబట్టి ఆయన కిందుండి స్వరాన్ని వినిపించగలవాడు, పైనుండి ఆయన కింద కార్యం చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆయన తండ్రిగా ఉన్నాడు కాలంలో, కుమారుడుగా ఉన్నాడు కాలంలో, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు తప్ప ఒకేసారి 3 సార్లు ఉన్నట్టుగా ఎక్కడా కనిపించింది మన బైబిల్ పేరు. తండ్రిని ఎప్పుడు ఆయన చూపించలేదు. అడిగితే తండ్రే చూపించుకున్నాడు ఒక రోజు నా పిలుపుకి. సో కాబట్టి ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మది 3 దేవుళ్ళు కాదు, 3 కాలాలు ఉన్నవాడు ఒకే దేవుడు అనే విషయాన్ని నమ్మాలి. ఒకే ఒక్క దేవుడు తండ్రిగా ఉన్నాడు, తర్వాత కుమారుడుగా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. పేర 3 పాత్రలు వహించిన వాడండి. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడుగా ఉన్నాడు. దాన్ని చెప్తున్నాను. ఆయన తన స్థానమును ఎరిగి ఉన్నాడట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు తన స్థానాన్ని ఎరిగి ఉన్నాడంటే. ఆయన ఏమై ఉన్నాడు ఆయనకి బాగా తెలుసండి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసు కూడా. కొన్ని సందర్భాల్లో వారిని అడిగిన సందర్భాలు ఉన్నాయి, నా కోసం ఏమనుకుంటున్నారు మీరు? అయితే మీరు అనుకున్నట్టుగా నేను కాదు, నేను అనుకునేది వేరు, మీరు అనుకునేది వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ప్రజలు అనుకున్నట్టుగా ఆయన లేడు. ఆయన ఏమై ఉన్నాడో అది ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. గమనించండి, మొదటి మాట, ఆయన తన స్థానమును ఎరిగి ఉన్నాడు. నేను దేవుని కుమారుడై ఉన్నాను అనే స్థానాన్ని ఎరిగి ఉన్నాడండి ఆయన. ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు ఈ లోకానికి, మనిషి కుమారుడిగా వచ్చాడు ఈ లోకానికి. తర్వాత దావీదు కుమారుడిగా రాబోతాడు ఈ లోకానికి. పేరా ఒకప్పుడు ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు మొదటి రాకడలో, తెలుసా మీకు? ద సన్ ఆఫ్ మ్యాన్. తర్వాత ఆయన సంఘకాలంలో ఎఫెస్ నుండి లౌదికనే అన్యుల సంఘకాలంలో ఆయన సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఈ లౌదిక సంఘకాలంలో మనం ఉన్నామండి. మనం ఎక్కడున్నాం తెలుసా అండి? కృపాయుగంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం, అంతములో ఉన్నాం, ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మనం ప్రపంచక ముగింపులో ఉన్నాము. మనం ఎక్కడున్నాం తెలుసా? అసలే మనం ఆదిలో లేము, అంతములో ఉన్నాము. దీన్ని కలియుగం అన్నారు ప్రపంచం, క్రైస్తవులు కృపాయుగం అన్నారు. చివరికి వచ్చేసరికి ఇది ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ యొక్క ముగింపులో మనం ఉన్నామండి. ఇశ్రాయేలు యొక్క చివరి గడియ, ఇశ్రాయేలు యొక్క చివరి గడియారము ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ప్రత్యక్షత రాకడ చూపిస్తుందండి. ప్రపంచం ముగింపు కాబోతుందండి. మనం ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ ముగింపులో మనం ఉన్నాం. అంటే బైబిల్ భాషలో మనము లౌదిక సంఘకాలంలో ఉన్నామని అర్థం. ఈ లౌదిక సంఘకాలం అనేది గుడ్డిది అని బైబిల్ చెప్తుంది. అవును, నిజంగానే చాలామంది ఆత్మ సంబంధంగా గుడ్డివారుగా ఉన్నారు. బైబిల్ చెప్తుంది దిగంబరులు అని చెప్తుంది. అవును, చాలామంది బట్టలు ఉన్నా కానీ బట్టలు లేనట్టుగా సగం బట్టలో తిరిగే కాలంలో మనం ఉన్నామండి. ఈరోజు లేడీస్ ఎలా వేసుకున్న బట్టలు అంటే అవయవాలు కనబడినట్లుగా బట్టలు వేసుకుంటారు. నడుము, అడ్డు, ఒగేరా ఈ అవయవాలన్నీ ఎదుటివాడికి కనిపించాలనే తపనతో, చూపించాలని తపనతో వారు వస్త్రాలు వేసుకుంటారని మీకు అందరికీ బాగా తెలుసా కార్యం. ఈరోజు తక్కువ బట్టకి ఎక్కువ రేటు ఉందట, ఎక్కువ బట్టకి పెద్ద రేట్ లేదంటండి. విలియం బ్రాన్హమ్ ప్రవక్త కాలంలో ఒక ఆమె బట్టలు వేసుకుని వచ్చింది. ఏంటమ్మా కొరసగా వేసుకున్నావు? ఇలా వేసుకోకూడదు, తప్పు. ఇలా కొరసగా వేసుకోకూడదు. రెండోది ఇలాగా కొరసగా వేసుకోకూడదు, తప్పు. రెండోది స్కిన్ అంటే బాగా లబ్బర్ పేస్ట్లేగా ఏదో పాముకున్నట్టు, స్కిన్ అంటే బాగా టైట్గా వేసుకుని, బాగా టైట్గా వేసుకుంటూ కూడా తప్పే.
రెండోది, మూడోది, అవయవులు కనిపించినట్లుగా వేసుకోవడం కూడా తప్పే. ఈరోజు ప్రపంచమంతా, యావత్తు ప్రపంచమంతా, ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు పాతకాలంలో, ఆ పాతకాలం సినిమాలో ఫుల్గా వసలు వేసుకునేవారు నిండుగా అనమాట. కనీసం ఆ శరీరం కూడా కనబడకుండా కప్పుకునే లబ్బర్ లాంటిది తొడుక్కునేవారండి. ఇప్పుడు మొత్తం వదిలేశారు. లోపల దుస్తులతో తిరుగుతున్నారు, బయట లోపల వేసుకొస్తున్న బట్టలు పబ్లిక్గా కనబడినట్టుగా వేసుకుంటున్నారు. పేర కారణం ఏం తెలుసండి? ఇది లౌకిక సంఘ కాలమని చూపించుచున్నది. ఇంకా చూస్తే వారు గుడ్డివారుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, తర్వాత గర్విష్ఠులుగా ఉన్నారు, తర్వాత వారు ధన అభివృద్ధి చేసే కాలంలో ఉన్నారు. ఇంకా చెప్పండి, దిగంబరులుగా ఉన్నారన్నాడు, దిక్కుమాలి వారిగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారని చెప్పి ఈ కాలాన్ని పోల్చాడండి ఆయన. ప్రపంచం యావత్తు కూడా అలాగే ఉందండి. అందుకంటాడు ఆయన, నువ్వు దిగంబరమని నీకు తెలియక కన్నులు గుడ్డితనం ఉన్నావు, వచ్చి నా దగ్గర కాటుకు కొను, ఇదిగో కాటుకు పెట్టుకో, నీకు తేట కనిపిస్తాయని చెప్పి గద్దించాడండి ఆయన. కాబట్టి ఇది ఈ కాలంలో చూడండి, ఆయన మొదటి కాలంలో మనిషి కుమారుడు ఉన్నాడు, తర్వాత సంఘకాలాల్లో దేవుని కుమారుడు ఉన్నాడు. ఈ సంఘకాలాలు ముగించబడిన తర్వాత క్రైస్తవ సంఘం, నిజమైన సంఘం, అన్ని సంఘాలు క్రైస్తవునికి సంబంధించినవి కాదు, అన్ని సంఘాలు దేవునికి సంబంధించినవి కావు, అన్ని బోధలు దేవునికి సంబంధించినవి కావు, అంటే అన్ని బోధలు బైబిల్ సంబంధించినవి కావు, అన్ని సంఘాలు దేవునికి సంబంధించినవి కావు, అందరూ క్రైస్తవులు కారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మార్పు చెందుతారో, ఎవరు రూపాంతరపరచబడతారో, ఎవరు క్రీస్తువులు జీవిస్తారో, ఎవరు ప్రేమించగలుగుతారో, ఎవరు క్షమించగలుగుతారో, ఎవరు శత్రువులకు సైతము పిలిచి భోజనం పెట్టి ప్రేమించగలుగుతారో, అలాంటి వారికి పరలోక రాజ్యం అయిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. సో దేవుని కుమారుడు తన స్థానంలో నిలబడి ఉన్నాడండి. తాను దేవుని కుమారుడాన్ని ఆయన తాను ఎరిగి ఉన్నాడు. ఈ లోపు ఏమొచ్చిందంటే, ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ ఒక సాతానుడు వచ్చాడటండి. చదువుదాం మత్తయి సువార్త వచ్చి 3వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, మత్తయి సువార్త 4:3 వచనం, దేవుని కుమారుడవైతే, చూడండి, దేవుని కుమారుడవైతే, ఆయన దేవుని కుమారుడే. వీడేమన్నాడు పైగా వచ్చి, కుమారుడవైతే, నువ్వు ఆడదానవైతే అన్నట్టు అనమాట. ఆడదు కాకపోతే ఇంకెవరు? నువ్వు మగోడవైతే అంటారు. అటు మగోడే కదా, మళ్ళీ మగోడైతే అంటే రెచ్చగొట్టం అనమాట. ఒరే నువ్వు మొగోడవైతే మీసం మేలేరా అంటాడు. నువ్వు మొగోడవైతే తొడగొట్టరా అంటాడు. నువ్వు మొగోడవైతే, అటు మగోడే యాక్చువల్గా. అయినా కానీ వచ్చేది ఏమంటుంది? నువ్వు మగోడవైతే అంటుంది అనమాట. అప్పుడు మగోడు మృగరోము ఎత్తుతాడు అన్నమాట. నేనేం చెప్తాడు చేస్తానంటే, స్థానాలు ఉన్నాయి ఇక్కడ. ఆయనే దేవుని కుమారుడిగా ఉన్నటువంటి తన స్థానాన్ని ఎరిగి ఉన్నాడట. ప్రవక్త అన్నాడు, ఆయన తన స్థానం ఎరిగి ఉండాను. ఏమని? నేను దేవుని కుమారుడై ఉన్నాను అని దేవుడే స్వయంగా ఆయనే తన కుమారుడని ఎరిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని కుమారుడు ఎందుకు వచ్చి సైతం అంటుంది, దేవుడు నీవు దేవుని కుమారుడు అయితే, అసలు ఆయన దేవుని కుమారుడే కదా, మళ్ళా వాడు వచ్చి స్పెషల్గా దేవుని కుమారుడు అయితే అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు తన స్థానాన్ని కాపాడుకోవాలి. ఎవరండి కాపాడుకోవాలి అంటే, మన సాధారణంగా ఇక్కడ సాతాను రెచ్చగొడుతున్నాడు అన్నమాట. రెచ్చగొడినప్పుడు చాలామంది ఏం చేస్తారు? పిచ్చకుక్క అయిపోతూ ఉంటారు. ఇక్కడ రెచ్చగొడుతున్నప్పుడు నువ్వు ఎంత కూల్గా ఉంటావో అంత మంచిదండి. ఏమి నేనైనా, మీరైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఇంకా చెప్పనా, భార్యాభర్తలైనా. భర్త రెచ్చగొట్టేదంటే భార్య పిచ్చకుక్క అయిపోయి కరిచేయకూడదు, లాభాలాభారి. అలాగే భర్త ఒక భార్య పిచ్చుకోకలేగా, లేదా భార్య రెచ్చిపోతుంటే వీడి పిచ్చుకోకలేగా కనబడిన ప్రతి వేసి కొట్టేయకూడదు. అంటే అక్కడ మనం ఒకసారి వాక్యం చదువుకున్నాం, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపేస్తుందని చదువుకున్నాం పోయినవారు. మనం ఇక్కడ ఏం కావాలి? మనకి ఏం కావాలి? నిజంగా ఉందా? నిజంగా ఓర్పు ఉందండి? ఎంతమందికి ఓర్పు ఉందండి? 1 గంట వాక్యం వినే ఓర్పు ఉందా? అరగంట స్తుతించే ఓపిక ఉందా? 3 గంటల ప్రసంగం వినే ఓపిక ఉందా? దేవుని ఆరాధన స్థలం 3 గంటలు కూర్చుని ఆరాధించే ఓపిక ఉందా? ఏమండి?
ఎప్పుడైపోద్దా వెళ్ళిపోదామని ఉన్నారా? ఎప్పుడు ముగించబడద్దా అనిపిస్తుందా? అయితే ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. అలాంటి వరకు ఒక వాక్యం చెప్తున్నాను బైబిల్లో. ఎప్పుడైపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. ఒక ఆయన అన్నాడు, నేనండి 15 నిమిషాల కన్నా ఎక్కువ వాక్యం ఉండండి అన్నాడు. ఏడ్చేవా గౌరవించేవాళ్ళు అనుకున్న మనసులో నేను. మరి వస్తుంది మరి అని వీడు అనకపోతే నష్టమేంటో ఆయనకి. వాడు అంటాడు, అబ్బాయి నేను చర్చిలో ఎక్కువసేపు కూర్చోలేనండి, ఒక అరగంట కన్నా ఎక్కువ కూర్చోలేనండి అన్నాడు. అనుకున్నాను నీకు నరకమే కరెక్ట్ అనుకున్నాను మనసులో. బైబిల్ ఏం చెప్తుంది సార్ అంటే వారికి, దేవుని మందిరంలో ఒక్క దినం గడిపితే 1000 దినాలతో సమానం అంటాడు. ఇది బుర్రకెక్కింది అనుకోండి. అంటే ఒక గంట కూర్చుంటే అర్థం 1000 గంటలని అర్థం. అక్కడ అరే 3 గంటలు కూర్చుంటే అర్థము 3000 గంటలు దేవునితో ఉన్నామని అర్థం అక్కడ. మరి పిచ్చడికి అర్థం అవ్వాలి కదా. ఇది ఎక్కువసేపు ఉండలేనంటే అప్పుడు అంటాడు దేవుడు, సర్లే నీకు అంత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం ఉండే ఒకటి ఉంది, నిత్య నరకం ఒకటి ఉంది, దాంట్లో పోతానంటాడు. అక్కడ ఉంటావు. అక్కడ ఒకటి పంపించాడు ఆల్రెడీ. ఉదాహరణ చెప్పాడు ఆయన. ధనవంతులు దాంట్లో కాలుస్తున్నాడు. వాడు కాలిపోతుంటే మరి చల్లగా ఉంది, బాగుంది, నన్ను ఇక్కడే ఉంచండి అన్నాడండి వాడు. ఏమన్నాడు 4 కారిపోతుంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఇక్కడికి నుంచి నన్ను తప్పించండి అన్నాడు. గగ్గులు పెట్టాడు, ఏడ్చాడు, వేదన పడ్డాడు. ఇక అక్కడ వరకు రారని చెప్పాడు అబ్రహం. అక్కడ దేవునికి స్తోత్రం కలిగాక. యేసుక్రీస్తు తన స్థానం ఎరిగి ఉన్నాడట. ఆ టైంలో వచ్చాడు వీడు. ఎవడు? శోధకుడు వస్తాడు. నీ జీవితంలో శోధకుడు వస్తాడు. ఏ రూపంలో వస్తాడు వాడు? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తన స్థానంలో నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు తన స్థానంలో నిలబడి ఉన్నాడు కాబట్టి నిలబడిన ఆ స్థానంలోనికి వచ్చి వాడు తప్పించని చూస్తున్నాడు ఆయన్ని. శోధించేవాడు ఎప్పుడు కూడా నీ స్థానాన్ని తప్పిస్తాడండి. శోధించేవాడు ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉన్న దాన్ని ఎత్తుకుపోతూ చూస్తూ ఉంటాడు. శోధించేవాడు ఎప్పుడు కూడా నిన్ను తప్పించడానికో, పాపం చేయించడానికో, లేక వాక్యం తప్పించడానికో ప్రయత్నిస్తాడండి. శోధకుడు అనేవాడు ఏ రూపంలో వస్తాడు. వ్యభిచార రూపంలో రావచ్చు, స్త్రీ రూపంలో రావచ్చు, పురుషుని రూపంలో రావచ్చు, అక్రమ సంబంధంతో రావచ్చు, లేకపోతే డబ్బు రూపంలో రావచ్చు, లేక బంగారు రూపంలో రావచ్చు, లేదా వాడు వేరే విధమైన ఏ రీతికైనా వాడు ఒక సినిమా రూపంలో రావచ్చు, లేతే వాడు తాగుడు రూపంలో రావచ్చు, లేదా వాడు చుట్టా బిడి సిగరెట్ రూపంలో రావచ్చు. ఆ శోధకుడు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు నీ స్థానం నుంచి పడిపోతున్నావు. కానీ ఇక్కడ క్రీస్తుడండి. క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన తన స్థానంలో స్తంభంలో నిలబడి ఉన్నాడండి. ఫస్ట్ శోధన. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడండి. ఇప్పుడు ఆయన పడిపోలేదు. నన్ను దేవుని కుమారుడు కాదంటావో, చూడు రాళ్ళు రొట్టెలను గాక అని అన్నాడండి ఆయన. అది నువ్వైతే ఏమనుకుంటున్నావు అసలు? రాళ్ళు రొట్టెలను గాక అని ఉంటావు. నువ్వు నీ స్థానంలో పడిపోతావు ఖచ్చితంగా. అక్కడ ఏం కావాలంటే ఓర్పు చాలా అవసరమండి. ఓర్పు నీకు చాలా సహాయపడుతుందండి. జనాలకి ఓర్పు లేదండి, ఓపిక లేదు. సాధారణ అంటారు, అంత ఓపిక లేదు నాకండి, అంత ఓపిక లేదు. మరి ఏం లేదు, డైరెక్ట్గా నరకానికి వెళ్తే ఓపిక అంతా వచ్చేస్తుంది అక్కడ. ఏమండి ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని శోధిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే దేవుని కుమారుడు అయితే చేసుకో అంటే, ఇప్పుడు ఆయన దేవుని కుమారుడని వాడికి చూపించడం కొరకు ఆయన రెచ్చిపోయి, ఆయన తన స్థానం తప్పిపోయి రాళ్ళు రొట్టెలుగా కానీ చేసేస్తాడేమో అనుకుంటున్నాడు వాడు. కానీ ఆయన మాత్రం చాలా కూల్గా ఉన్నాడండి. చాలా కూల్గా ఉండి రిఫరెన్స్ ఇస్తాడనమాట. మనుషుల రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించిన రాయబడిందని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగా. కాల ప్రవక్త అన్నాడు, నేను దేవుని కుమారుని ఉన్నాను అని ఆయన తన స్థానమును ఎరిగి ఉండేను అన్నాడండి. నువ్వు దేవుని కుమార్తెవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు నీ స్థానంలో ఉన్నప్పుడు శోధన ఏ విధంగా వచ్చినా సరే నువ్వు దాన్ని జయించాలి. నేను దాన్ని జయించాలి. అది నా వైపున వచ్చినా, నీ వైపున వచ్చినా, నీ వ్యక్తిగత జీవితాలకు వచ్చినా, వింటున్నారా? శోధన అక్కడికి వచ్చినప్పుడు నువ్వు దేవుని కుమారుడని క్రీస్తు ఎరిగి ఉన్నాడండి. ఆయన తన స్థానమును ఎరిగి స్థిరముగా ఉన్నాడు. ఆయన ఏమిటో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు వాడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రుజుపరుచుకో,
నేను చూస్తాను, రాళ్ళు రొట్టెలైతే కనుక అప్పుడు దేవుని కుమారుడివి అని చెప్పినంత మాత్రాన ఆయన తొందరపడిపోయి ఆ రాళ్ళు రొట్టెలుగా చేసేటువంటి అసమర్థుడు కాడు, తొందరపడేవాడు కాడు, నిదానించేవాడు. దేవుని కుమారుడని వాడు చూపించుకోవసరంలే, నువ్వు దేవుని కుమార్తెవని దేవుని కుమారుడవని ఏమి చూపించుకోవసరంలే, కానీ శోధనకు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకసారి విలియం బ్రన్హమ్ అనే ఒక దైవజనుడు, ఆయనకి మంచి యవ్వన టైం, ఇంకా వివాహం కాలేదు, బహుశా 17, 16 ఆ ఏజ్ ఉంటుందన్నమాట. తన తండ్రి సారా కాసేవాడు. ఆ సారా కాయడానికి నీళ్ళు కూడా మోసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆయన తండ్రికి తన పనిలో సహాయపడుతున్నాడు, ఆ తక్కువ రేటు ఏదో మొత్తం మీద సహాయపడుతున్నాడు. తండ్రి సారా కాసు అమ్ముతూ ఉన్నాడు. ఓ రోజు తన తండ్రి స్నేహితుడు వచ్చాడు. వచ్చి కాసేపు ఆ తండ్రితో మాట్లాడి ఓ చెట్టు కిందకి వెళ్ళి ఆ తండ్రిని, అంటే బ్రహ్నం యొక్క తండ్రి యొక్క స్నేహితుడు ఇద్దరు కూర్చుని చెట్టు కింద తాగుతున్నారు అన్నమాట. ఈలోపు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు ఈ చిన్న యవనస్తుడు, విలియం బ్రన్హమ్ అనే ఆ గొప్ప దేవుని కుమారుడు వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు స్వరం వస్తూ ఉంది, నువ్వు పెద్దవాడే ఇంతవరకు జాగ్రత్త, నువ్వు పెద్దవాడే వరకు జాగ్రత్త, నువ్వు పెద్దవాడే వరకు జాగ్రత్త, నేది అప్పితరపరచుకోవద్దు, నీ శరీరాన్ని అప్పితరపరచుకోవద్దు అని ఒక స్వరం ఆయనకి వినపడుతుంది అన్నమాట. దాని నిమిత్తం చాలా సందర్భాల్లో గ్రహించి ఆ స్వరం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడండి. కానీ భయపడేవాడు, ఆ స్వరానికి లోబడేవాడు. ఒక రోజున ఆ స్నేహితుడు, తండ్రి యొక్క స్నేహితుడు ఒకసారి వచ్చి మూత తీసేమని తీసిచ్చాడనమాట. తర్వాత అన్నాడు, నువ్వు తాగన్నాడు ఆయన. అతను అప్పుడు అన్నాడు ఆయన, నేను అన్నాడు తాగనన్నాడు. ఏంటి, నువ్వు తాగట్లేదా, నువ్వు మందు తాగట్లేదా? అరే నువ్వు మందు తాగవా? అరే నీ తండ్రియే మందు కాస్తున్నాడు, నీ తండ్రియే సారా కాస్తున్నాడు, అలా సారా కాసేవాడు కడుపు పుట్టి ఇంత అవమానం అన్నాడండి. అంటే తాకపోవటం అవమానం అంట. వాడు రెచ్చగొడుతాను పడతాన్ని. సేమ్ ఇక్కడ యేసుక్రీస్తుకి ఎలాంటి శోధన వచ్చిందో, బిల్లి అనే సహోదరుడు, లేకపోతే ఆ యొక్క విలియం బ్రన్హమ్ అనే వ్యక్తికి వచ్చిన చిన్న ఎవరి కాలంలో వచ్చిన శోధన అండి అది. ఇంకా అన్నాడు, నువ్వు వాడింగ్ వాడు అన్నాడండి. కోపం వచ్చింది దానికి. మరి ఆయన వేసిపోక అది కదా, మరి సామాన్య మనుషుడు. బోట్లు మూత తీసి ఎట్టబోయేళ్ళ పైకి అండి. నోట్లో పడకముందే స్వరం అంటుంది, నీ శరీరాన్ని అప్పిత్రపరచుకోవద్దు అని స్వరం వచ్చింది. నీ శరీరాన్ని అప్పిత్రపరచుకోవద్దు, నువ్వు పెద్దవాడైన తర్వాత నీకు పని ఉంది అని ఒక స్వరం అడగానే టబ్బెల్ని బాటలు పడేసి దూరంగా పారిపోయాడు. అతను ఎంత శోధించింది తెలుసు అతన్ని. సారా కాసుకునేవాడు కడుపును పుట్టి ప్రపంచమంతా అక్కడక్కడ అమ్ముతుంటే ఇతను ఆడు కడుపు పుట్టి నువ్వు తాగలేదంటే అంత అవమానం ఇది, చిచ్చి చాలా అవమానం ఇది అని చెప్పేసి రకరకాలుగా అన్నప్పుడు ఆ శబ్దం వినకుండా దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాడు అతడు. తాను దేవుని కుమారుడని, దేవుడు పెద్దవాడైన తర్వాత ఒక ప్రత్యేకమైన పని ఇస్తాడని అతడు తన శరీరాన్ని కాపాడుకుంటూ తన స్థానంలో నిలబడ్డాడు. చూసారా, అది తన స్థానంలో నిలబడటమంటే. దానికి ఎప్పుడు అవుతున్నాడు, క్రీస్తు యేసులో నీ స్థానమును గట్టిగా పట్టుకున్నాము. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. దేవుని మన మహిమ కలుగాక. ప్రవక్త అన్నాడు ఇక్కడ, దేవునికి స్తుతి కలుగాక. చాలా ఆకలిగా ఉన్న సమయంలో వచ్చాడట వాడు కూడా. యేసు ప్రభువు ఉపవాసం ఉన్న తర్వాత బహుగా ఆకలి వేసిందంటాడు. ఆకలి టైంలో రైట్ టైంలో వచ్చాడు వాడు. రైట్ టైంలో ఆకలి వేసినప్పుడు ఎలా ఉంటుంది, చిరాకులు వస్తూ ఉంటాయి కొంతమందికి. నీకు వాళ్ళంటే ముందు పెట్టు ఆకలి చేద్దాం. తొందరపడి చిరాకు పడిపోయి కోపడిపోయి అవసరమైతే ఫైటింగ్ చేసిన ముందు అయితే ఆహారం తిని ఆకలి సమయంలో వచ్చాడట. ఆయన ఆకలి కలిగి ఉండేను. ఒక మనిషి ఆకలి ఉన్నప్పుడు దరిదాపుగా అతడు ఏదైనా చేయగలడు. చూసారా, ఆకలిగా ఉన్న సమయంలో అతడు ఏదైనా ఆహారం కోసం దొంగతనం చేయగలడు, ఆహారం కోసం అబద్ధం అడగలడు, ఆహారం కోసం హత్య చేయగలడు, ఆహారం కోసం ఏదైనా చేయగలదు కదా. అతను ఆకలి కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఆ టైంలో వచ్చాడు వాడు. ఎవరు? శోధకుడు సరైన టైంలో వస్తాడండి. నీ బలహీనత ఎక్కడుందో అక్కడికి వస్తుంది. నువ్వే విషయాల్లో జారిపోతావో బలహీనపరచబడతావో అక్కడికి వస్తాడండి.
నీ వీక్ పాయింట్ ఏంటో ఆ వీక్ పాయింట్ పట్టుకుని మెల్లిగా అక్కడికి వస్తాడనమాట. స్త్రీ వ్యాహం ఉందనుకోండి, ఆ వ్యాహం చూపిస్తాడు. సిగరెట్ ఉందనుకోండి, మందు అలవాటు ఉందనుకోండి, లేదా అక్రమ సంబంధం అలవాటు ఉందనుకోండి, లేదా అపహాసించడం, హేళన చేయటం, కించమాటం, ఎదుటివాడిని బాధ పెట్టడం, ఎదుటివాడిని కొట్టడం, ఇలాంటి వీక్నెస్ ఉంటే కనుక వాడు మెల్లిగా అక్కడికి వచ్చి దాన్ని రెచ్చగొడతాడు. బలహీనమైన నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఈ బలహీన ఘటాన్ని దేవుడికి మనం సమర్పించుకుంటే ఈ బలహీన ఘటాన్ని దేవుడు ఖచ్చితంగా అంతవరకు కాపాడుతాడండి. యేసుక్రీస్తు తను దేవునికి అప్పగించుకున్నాడు. యేసు దేవుని కుమారుడే ఉన్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు తన స్థానాన్ని ఎరిగి ఉన్నాడు. సో సాతాను వచ్చాడు, ప్రవర్తన్నాడు. దరిదాపుగా ఆకలిగా ఉన్న సమయంలో వచ్చాడు. దొంగిలించగలడు, కన్ను వేయగలడు, అడుక్కోగలడు, కొట్టగలడు, చేయగలడు, ఇదేనా చేయగలడు. ఆకలి కలిగి ఉండట చూసి సాతానుడు వాడి యొక్క గొప్ప ప్రయోగాన్ని అతని మీద ఉపయోగించమని పెట్టాడట. అంటే టైం చూసి వస్తున్నాడు వాడు, సమయం చూసి వస్తున్నాడు వాడు. శోధకుడు సరైన టైం చూసుకుని వస్తాడట. జాగ్రత్త. ఎక్కడైతే వీక్గా ఉంటావో, చెట్టు సాధారణంగా ఎటువైపు అయితే వంగున్నదో ఎప్పటికైనా అది అటువైపే పడిపోద్ది. మనిషి ఎటువైపు అయితే వంగిపోతున్నాడు, దేనికి బలహీనపరచబడుతున్నాడు, దేన్ని జయించలేకపోతున్నాడు, శోధకుడు అక్కడికి వస్తాడనమాట. ఇప్పుడు బలహీనంగా ఉన్న, నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్నావు, కూర్చుని లేవలేకపోతున్నావు, పడుకుని లేవలేకపోతున్నావు, కాళ్ళు చేతులు మంటలు నొప్పులతో ఉన్నావు, దేవుని మందిరికి వెళ్దాం అనుకుంటున్నావు, లేవలేకపోతున్నావు, వెళ్ళాలని మనసు ఉంది, ఆత్మస్థితమే శరీరం బలహీనత, నీకు తెలుసు వెళ్దాం అనుకుంటున్నావు. ఈలోపు సాతాను వచ్చి అన్నాడు, ఈ బలహీన సమయంలో నీకు అవసరమా? రైట్ టైంలో వస్తాడనమాట వాడు, కరెక్ట్గా వస్తాడనమాట. ఇంత అనారోగ్యంగా ఉండి, ఇంత బలహీనంగా ఉండి, నువ్వు పనిగట్టుకుని చర్చికి వెళ్తే అవసరమా? నీకు రెస్ట్ తీసుకోవడం మానేసి, పడుకోవడం మానేసి, నీకు ఇది అవసరమా అని వాడు మెల్లిగా రైట్ టైం అంటే నీ చెట్టు ఎటువైపు పడిపోతుంది, ఎటువైపు ఆలోచిస్తుందో అక్కడికి వచ్చి వాడు పడగొడతాడు. జాగ్రత్త. శోధకుడు ఉన్నాడు, జాగ్రత్త. అది ఏ రూపంలో రావచ్చు ఆ శోధన, ఇక్కడికి వచ్చింది. కానీ దేవుని కుమారుడు తన స్థానాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి నిలబడి ఉన్నాడు పేద. అందుకే మీ స్థానాన్ని మీరు ఎరిగి ఉండి గట్టిగా పట్టుకోగలిగితే దేవునికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ చూడండి, అయితే ఆయన దాన్ని తన కొరకు వాడుకోలేదట. ఏమన్నాడు శోధకుడు? ఈ రొట్లను రాళ్ళుగా చేసుకున్నాడు. ఏమండి, ఆయన చేసుకుంటాడా, చేసుకోగలడా, చేసుకోలేడా? చెప్పాలి. చేయగలడా? చేయగలడు. కానీ ప్రవక్త అన్నాడు, ఆయన బలాన్ని వాడిని ఎదుట ప్రదర్శించడానికి ఆయన ఇష్టపడలేదంటండి. నువ్వు మగోడవైతే అని, మగోడిన అవి వచ్చిపోతావు, నువ్వు అయితే, నువ్వు ఆడదానవైతే ఆడుతాను. ఆయన అలా ప్రవర్తించలేదు, తన స్థానంలో నిలబడి ఉన్నాడు. భర్త తన స్థానంలో నిలబడి ఉండాలి, భార్య తన స్థానంలో నిలబడి ఉండాలి, తండ్రి తన స్థానంలో ఉండాలి, కుమారులు వారి స్థానంలో కరెక్ట్గా రాణించగలగాలి. ఎందుకంటే మన కళ్ళు తన స్థానం నుండి పనిచేస్తున్నాయి, మన చెవులు తన స్థానం నుండి పనిచేస్తున్నాయి, మన కిడ్నీలు లేకపోతే మన యొక్క హార్ట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వాటి స్థానంలో ఉండి వర్క్ చేస్తున్నాయి, పనిచేస్తున్నాయి. మన చేతులు, కాళ్ళు అవన్నీ బాగా పనిచేస్తున్నాయి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. వింటున్నారా? హల్లెలూయా. సాతానుడు వాడి యొక్క ప్రయోగాన్ని ఉపయోగించాడట. ఆయన తన శక్తిని తనపైనే వాడుకోమని చెప్పాడట. అతను రాళ్ళు రొట్టెలు చేయగలని తెలుసు అతనికి, ఆ శక్తిని ఆయన మీద ఉపయోగించని చూశాడట. కానీ అంటున్నాడు ఇక్కడ, జయించుటకు ఆయనకు ఏది ఇవ్వబడినదో దానిపైన దాన్ని ప్రయోగించుకోమని వాడుకోలేను. అయితే ఆయన దాన్ని తన కొరకు వాడుకోలేదు, కానీ ఆయన దాన్ని ఇతరుల కొరకు వాడాను. ఎప్పుడు వాడాడండి ఆయన? ఇక్కడ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెప్పినప్పుడు ఆయన తన కార్యాన్ని చేయగలడు. కానీ ఆయన ఏం చేశాడు? నిలబడి ఉన్నాడు. వాడి కోసమో లేక ఆయన కోసమో ఆ రాళ్ళను రొట్టెలుగా ఆయన చేయలే. కానీ ఆయన 5 రొట్టెలను 5,000 మందికి
ప్రజలకి ఉపయోగించగలిగాడు. అందుకే తన కోసం కాదు కానీ ఇతరుల కోసమే ఆయన దాన్ని ఉపయోగించుకున్నాడు. తానేంటో రుజువుపరుచుకోవాలనో, తానేంటో బయలుపరుచుకోవాలనో రోషముతోనూ కోపంతోనూ ఆయన అక్కడ లేడండి. ఎవరో సిలువలో ఉన్నప్పుడు అక్కడ కూడా వచ్చి అన్నారు, దేవుని కుమారుడైతే నువ్వు దిగు, క్రీస్తువైతే నువ్వు సిలువ నుంచి కిందకు దిగి రుజువుపరుచుకోమన్నాడు. ఆయన ఆ మాట అన్నందుకు ఆయన సూది మేకులతో వెళ్తున్న ఆయన మేకులు పోవును గాక అంటే పోగలవు, గాయాలు పోవును గాక అంటే పోవును. ఎందుకంటే ఇక్కడ స్వస్థపరిచాడు, అక్కడ బాగుపరిచాడు. ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఆయన తన శక్తిని తనకు ఉపయోగించుకోలేడా? ఉపయోగించుకోగలడు. దేవునికి స్తోత్రం కలిగాక. కానీ ఆయన అన్నాడు కూడా, ఇవన్నీ పోవునుగాక, ఇవన్నీ పతనపోనుగాక అనుకోలేదు. కానీ ఆయన ఒక చెట్టును చూసి ఇది ఎండిపోనుగాక అన్నట్టుగా అనగలడు కూడా అక్కడ. కానీ దాన్ని ఆ శక్తిని ఆయన ఉపయోగించుకోలేదు అంటే ఏంటి? తన దేవుని కుమారుడిని, ఆయన తన స్థానాన్ని ఎరిగి ఉన్నాడటండి. నువ్వు దేవుని కుమార్తెవైతే, నువ్వు దేవుని కుమారుడైతే నువ్వు నీ స్థానంలో ఉండి నిలబడి ఉండాలి. ఉద్రేకాలకి కూడా వద్దు. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఆయన దాన్ని తన కొరకు వాడుకోలేదు, కానీ ఆయన దాన్ని ఇతరుల కొరకు వాడెను. అది సత్యం. ఆయన తనపై కాక దాన్ని ఇతరులపై వాడెను. ఆయన దాని కొరకు కాదు, కానీ ఆయన దాన్ని చేయగలిగినటువంటి ప్రతి నిత్య కార్యమును, ప్రతి కార్యమును ఆయన తన ప్రజల కొరకు చేశాను. ఇంకేంటంటే ఇంకో విషయం, భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరలోక వాతావరణంతో జీవించేటట్టండి. ఇంకోటి ఏంటంటే తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడట ఆయన. కుమారుడు అంటే ఒక తండ్రికి లోబడివాడుగా ఉన్నాడండి. మీరు కుమారులు కుమార్తెలు అయితే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు లోబడి ఉంటారండి. ఈరోజు మదర్స్ డే, మాతృత్వ దినోత్సవం ఉంటాం కదా, మనం తల్లి దినోత్సవం ఉంటాం. సుమారు పోయినసారి మనం చేసాం ఆ కార్యాన్ని. మే నెల 10-11 మా అమ్మగారికి చేసాము. ఇక్కడ జూన్ నెల 3 ఆమె చనిపోయిందండి. నేను ఎప్పుడూ ఆ పని చేయలే ఇంతకాలం. ఎందుకో లాస్ట్ టైంలో అనిపించింది, బహుశా ఏమే మన మధ్య ఉండదేమో, మిస్ అవుతామేమో అని చెప్పి అనిపించి ఒక ప్రేరేపణతో ఒకరోజు మనకు వచ్చింది, సండే అనుకుంటున్నాను, బహుశా అది వచ్చింది, చేసాం. ఆ తర్వాత మే నెలలో చేసాం, ఆమె సన్మాన కార్యక్రమం చేసాం సంతోషంగా. తన జీవితకాలంలో ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు ఏ రోజు కేక్ కట్ చేయలేదు, ఏ రోజు సంతోషంగా లేదు అక్కడ. కానీ జీవితంలో కొద్దిగా అది ఇచ్చిన తర్వాత రోజు నెక్స్ట్ మంత్ ఆమె నిద్రించింది క్రీస్తు. అంటే మన తల్లిని మనం ప్రేమించే బదులమైన తల్లి ప్రేమ చాలా గొప్పదండి. నీకు తెలుసా, ఈరోజు నా స్టేటస్లో పెట్టుకున్నాను, ఏమని తెలుసా, ప్రపంచం నిన్ను అపార్థం చేసుకున్నా, ప్రపంచ ప్రజలందరూ నీ పక్షాన్ని నిలబడకపోయినా, ప్రపంచంలో ప్రజలు నిన్ను ప్రేమించకపోయినా, ప్రపంచమంతా నేను అపార్థం చేసుకుంటే తల్లి ఒక్కతే నేను అర్థం చేసుకుంటుందంటే, తల్లి ఒక్కతే నీ వైపు ఉంటుందండి. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు మనం గౌరవించబద్ధమై ఉన్నాం, ప్రేమించబద్ధమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ కుమారులు కుమార్తెలు, దేవునికి కుమారులు కుమార్తెలు, భూమి మీద తల్లిదండ్రులకి కుమార్తెలు కుమారులు లోబడి జీవించాలండి. అలాగే ఆత్మసంబంధం దేవునికి కూడా లోబడి జీవించాలి. యేసుక్రీస్తే ప్రధాన ఉదాహరణ. ఆయన దేవుని కుమారుడిగా దేవునికి లోబడి ఉన్నాడు. అంతేకాదు, ఆయన తన భౌతికమైన మరియా అనే తల్లికి, భౌతికంగా పెంచినటువంటి తండ్రికి లోబడి ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. లూకా సువార్త 3:51 వచ్చినవండి. 2వ అధ్యాయం 51 వచ్చినవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రపరుచుకున్నాను. తల్లే భద్రపరుచుకుందండి. కుమారుని యొక్క కార్యాలన్నీ తల్లి భద్రపరుచుకుందండి. దేవునికి స్తోత్రం చెప్పచ్చా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఎంత గొప్ప ప్రేమ అంటే తల్లి ప్రేమ. నేను వెళ్తున్నప్పుడల్లా బయట మా అమ్మ అనేది, బాబు జాగ్రత్త, మాస్క్ పెట్టుకో, లేకపోతే కచ్చి పెట్టుకో, వాటర్ బాటిల్ పెట్టుకున్నావా అని చెప్పేది మాట. ఈరోజు బయటికి వెళ్ళినప్పుడల్లా ఆ మాట గుర్తొచ్చి బాధపడుతుంటాను. ఇప్పటికి నేను అలా చెప్పేవారు లేరు మనకి, అలా పట్టించడం లేరు మనకి.
ఎందుకంటే తల్లి ఆ స్థానం వేరు. తల్లి ఎవరికైనా తల్లి. దేవునికి స్తోత్రము కలుగాక. మంచివాడైనా చెడ్డవాడైనా ప్రేమించేదే తల్లి అండి. ఆ స్థానంలో ఎవరు రాలేరు, ఎవరు కూడా ప్రేమించలేరు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇక్కడ తండ్రికి ఆయన లోబడి జీవించాడండి. ఈవెన్ మీరు కూడా పిల్లలు మీరు కూడా మీ తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. భౌతికంగా మన తల్లిదండ్రులు లోబడి జీవిస్తే దేవునికి కూడా మనం లోబడి జీవిస్తామండి. క్రీస్తు తన స్థానంలో ఉన్నాడు కుమారుడిగా ఏమై ఉన్నాలో, ఎలా లోబడాలో, ఎలా జీవించాలో ఆయన దగ్గర ఒక మాదిరి కనిపిస్తాం మనకి. ప్రభునామ మహిమ కలుగాక. ఆయన ఎన్నడూ సాతాను యొక్క ఆశలకు తగ్గలేదట. అంటే సాతాను యొక్క ఆశలకు ఆయన ఎప్పుడు లొంగలేదంటండి. ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాలంటున్నాడు. కొన్నిసార్లు సాతానుడు నీవు దేవుని చిత్తము చేయుచున్నావని నీవు ఆలోచించినట్లు చేస్తూ నీ కొరకు ఆశను చూపిస్తాడు. అప్పుడు నీవు దాని కొరకు ఎక్కడో చోట పడిపోతావు. అవునండి, వాడు నిశ్చయముగా అలాగనే చేయగలడు అంటున్నాడండి. కానీ ఇక్కడ క్రీస్తు పడిపోలే. యేసుక్రీస్తు తన స్థానంలో నిలబడి ఉన్నాడు. శోధన వచ్చేప్పుడు నువ్వు కూడా నిలబడి ఉండాలి. ఒకసారి బైబిల్ పాత నిబంధనలో షద్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు మరియు ఈ దానియేలు తీసుకొచ్చినప్పుడు, దానియేలుతో ఉన్న సిబ్బంది అంతా వచ్చినప్పుడు బబులోను దేశం తీసుకొచ్చారు ఆ ముగ్గురు ఆ యవనస్తుల్ని. షద్రక్, మెషక్, అబేద్నెగోల్ని తీసుకొచ్చి నిలబెట్టి ఏమన్నారంటే, ఇదిగో రాజుగా భోజనం చేయాలన్నారు. చేసిన తర్వాత రాజు ముందుకు రావాలని అడిగారు. అందరికీ ఆ రాజభోజనం పెడుతున్నప్పుడు ఈ ముగ్గురు షద్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు అన్నారు, యవనస్తులు, అయ్యా మాకు రాజభోజనం వద్దు, రాజు ద్రాక్షారసం వద్దు, ఆ మద్యం మాకు వద్దు, ఆ ఆహారం చేత మేము, ఆ పానీయం చేత మేము మా శరీరం అపవిత్రపరచుకోలేము, దయచేసి సాధారణమైన ఆహారం మాకు పెట్టండి అన్నారు. అయ్యో ఈ విషయం రాజు తెలిస్తే నా ఉద్యోగం పోద్ది అన్నాడు. లేదు మీ ఉద్యోగం పోదు, మమ్మల్ని నమ్మండి, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు సహాయం చేస్తాడు, మా శరీరం అపవిత్రపరచుకోము. అవకాశం వచ్చింది, అక్కడ అవకాశం వచ్చింది. పెద్ద బాటిల్ ఎత్తుంటే అట్లేసి పోతాడు ఒకడు. ఇంత సిగరెట్కి ఇంత పడుకుంటాడు, పేరు పడిపోతుంది, టవర్లోకి పడిపోతాడు. సిగరెట్ ఎంత ఉంటుంది, ఈడు ఎంత ఉంటాడు, ఎంత పొడుగోడు, ఎంత మొక్కకి సునామీలో పడిపోయినట్టు టవే పడిపోతాడు. సిగ్గి లేకపోతే చిన్న మొక్క పడిపోవడం అంట, బుద్ధి లేదండి. కొంతమంది ఆ పాతకాలంలో ఆడవాళ్ళు అంట చుట్ట తిరిగేసి పెట్టుకునేవారంట. ఇప్పుడు పెట్టుకుని ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. క్యాన్సర్ చచ్చిపోతాం, భయంకరం. శోధకుడు ఏ రూపంలో రావచ్చు అండి, ఏ విధంగా రావచ్చు అని అక్కడ నువ్వు రూపొచ్చుకోవాలి. ఇప్పుడు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు అన్నారు, మాకు అన్నపానములు వద్దు, ఆ ద్రాక్షారసం వద్దు, ఆ మద్యం వద్దు. ఎంత గొప్ప మాట అండి అది. అవకాశం, రాజభోజనం అంటే వద్దన్నారండి. మనమైతే రాజభోజనం కాదు, విందు భోజనకి వెళ్ళిపోతాం అస్తమాను. చర్చి కూడా మానేసి వెళ్ళిపోయే రకాల ఆత్మ సంఘాలు ఉన్నాయి ఇక్కడ, దరిద్రపు కొట్ట ఆత్మలయ్యి. క్షమించండి నన్ను, బుద్ధి రావాలి. అసలే ఆదివారం కూడా మానేసి విందు భోజనకి పడిపోయే బలహీనమైన ఆత్మలు ఇక్కడ ఉన్నాయండి, సిగ్గు లేకపోతే. కానీ మన దానియేలు, షద్రక్, అబేద్నెగోలు చూడండి నిలబడ్డారు. రాజభోజనమైనా సరే మాకు వద్దు అన్నారండి. మనమేమో వీధి భోజనమైనా కావాలి వెళ్ళిపోతున్నాం. మనం ఎంత బలహీనమైన ఘటన చూడండి. మందు బాబులు, విందు బాబులు, మందు చూస్తే ఆగలేరు, విందు చూస్తే ఆగలేరు. ఈ రెండు పోయి ఆడదాని చూస్తే ఆపుకోలేని పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. ఇదో మాయరోగం. శోధకుడు ఏ రూపంలో రావచ్చు. బలహీనత ఎక్కడ ఉందో అక్కడే కొడతాడు దెబ్బ. స్త్రీ బలహీనత అయితే దాన్ని చూపిస్తాడు నీకు. నీ చుట్టా బిడి సిగరెట్ బలహీనత దాన్ని చూపిస్తాడు. నీకు మందు బలహీనత అయితే దాన్ని చూపిస్తాడు. నీకే బలహీనత అవుతుందో దాన్ని నీ ముందు చూపించి నీ స్థానాన్ని తప్పిస్తాడు వాడు. యేసుక్రీస్తే ఉదాహరణ. ఆయన తాను నిలబడి ఉన్నాడు. శోధకుడు రాగానే నిలబడి ఉన్నాడు. ఉద్రేగను గురికాలే, తొందరపడలే, కూలుగా సమాధానం చెప్పాడు, ముందుకెళ్ళిపోయాడు. ఆయన అన్నపానం మాకు అవద్దు, ఆ ద్రాక్షరసము, ఆ మద్యం మాకొద్దు, ఆ కల్తీ మందు మాకొద్దు, ఆ రాజభోజనం వల్ల అపవిత్రపరచుకోమన్నారండి. 10 రోజుల తర్వాత సామాన్యమైన ఆహారం తిన్న తర్వాత అందరికంటే వీళ్ళే బాగున్నారట అండి.
అందరికన్నా వీళ్ళ మొక్కలే ప్రకాశిస్తున్నాయంటండి. దైవ సన్నిధిలో ఉన్నవాళ్ళు ఆ యొక్క ప్రభావము, ఆ గొప్ప వెలుగు కాంతి గొప్పదండి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవక్త అన్నాడు, ఒక నిజ క్రైస్తవుడు అతని స్థానం కొరకు పోరాడతాడంటాడు. ఒక నిజ క్రైస్తవుడు అయితేనే వారు పోరాడతాడట, లేదా రాజీ పడతాడు. చూడండి, ఇంతమంది బాటకి చుట్టకి ఏమండి 6 అడుగులు అజానుభావుడు ఏమండి 4 అడుగులు 5 అడుగులు ఉన్న అమ్మాయికో అబ్బాయికో టపేలు పడిపోతూ ఉంటాడు. క్రీస్తు మాదిరి మనకి, ఆయన దేవుని కుమారుడిగా నిలబడి ఉన్నాడు. తన స్థానంలో తాను నిలబడి ఉన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కార్యాలు వచ్చినా అతను నిలబడి తాను ఏమైనాడో దేవుని మహిమపరుస్తున్నాడు అండి. ఇది ఎంత గొప్ప మాదిరి అండి. తీసుకోండి, మన జీవితాలకి ఉపయోగపడతాయి. నా జీవితం కూడా ఉపయోగపడుతుంది. నాటి వాళ్ళని మీకు కాదు, నాకు కూడా అది వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. క్రైస్తవుడు తన స్థానం కొరకు పోరాడుతాడు, పోరాడాలి కూడా. పోరాడమంటే రోడ్ల మీద ఎక్కి మాకు న్యాయం చేయండి, అసలు క్రైస్తవుడు ఎప్పుడు కూడా పబ్లిక్లా బయటకు వచ్చి ఏ విధంగా కూడా చేయకూడదు. అన్నీ క్రీస్తు విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి. వాళ్ళు పగ తీర్చుకునేవాడు క్రైస్తవుడు కాదు, సాధించేవాడు క్రైస్తవురాలు కాదు, బాధించేవాడు క్రైస్తవుడు కాదు. వాటన్నిటిని అతికిమించి ముందుకెళ్ళేవాడే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలై ఉన్నారు. నిజ క్రైస్తవుడు తన స్థానం కొరకు పోరాడతాడట. అంతేకాదు, అతడు కొన్నిసార్లు ఒంటరిగా నిలబడవలసి ఉంటుందంటండి. వావ్, గుంపుతో కాదు. ఈ పోరాటం గుంపుతో కాదు. యేసుక్రీస్తుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అక్కడ ఉన్న ఆర్మీ ఉన్నాడా? ఒంటరిగా ఉన్న సమయంలో ఆకలిగా ఉన్నాడు. అదే టైంలో వచ్చాడు, శోధించబడుతున్నాడు, నిలబడి ఉన్నాడు. ఒంటరితనంలో కూడా శోధించబడుతున్నాడు అండి ఆయన. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. యేసుక్రీస్తు వారు మిట్ట మధ్యాహ్నము సమరయ యొక్క ఊరికి వెళ్ళినప్పుడు బావి దగ్గర ఉన్న మట్టి మధ్యాహ్నం ఎవరు లేరక, ఆయన తప్ప ఎవరు లేరు. మనల్ని అందరూ బోని తీసుకొట్టుకెళ్ళారు. ఆయన అన్నాడు మనందరి కోసం బోని పెట్టారంటే అందరూ వెళ్ళిపోయారు బోనికి. ఒక్కడ బోని తేటకి ఎంతమంది వెళ్ళారండి? మరి అదే పరమాను శిష్యులు అంటే. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు అంతే. ఏదైనా మీటింగ్ చేయనప్పుడు షాంపూ పట్టడమంటే 3 వెళ్తారు. షాంపూ మోసుకొస్తారు ఏంటో తెలియదు. మరి ఒక వాటర్ బాటిల్ తోడికి వెళ్ళిపోతారు వచ్చేస్తారండి. అంటే వాటర్ బాటిల్ కూడా తోడు కావాలా? అయ్య బాబా, బొత్తుగా అన్యాయమా అంటే ఏం చేస్తున్నావు నీ గ్రహింపు ఉండాలి ముందు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఒంటరిగా ఉండే సమయం వస్తుంది ఒకసారి. మీకు తెలుసా, బైబిల్లో అబ్రహాం ఒంటరిగా ఉన్నాడు. ఒక రోజు ఒంటరిగా పోరాడు, ఒంటరిగా యాకోబు పోరాడు, ఒంటరిగా యోసేపు పోరాడు, ఒంటరిగా మోషే పోరాడు. చాలా సందర్భాలు అపొస్తలుడైన పౌలు ఒంటరిగా పోరాడాడు. ఒంటరితనం ఏర్పడింది కొన్ని సందర్భాలు. ఈ కాల ప్రవక్త కూడా తన జీవితంలో ఒంటరితనం ఏర్పడిందండి. ఒక నిజ క్రైస్తవుడు పోరాడినప్పుడు అది ఒంటరిగా ఉండవలసి ఉంటుందంట. భూభాగంలో ప్రతి అంగుళము కొరకు క్రైస్తవుడు పోరాడుతాడట అండి. ఇదే చెప్పాడు అక్కడ యెహోషువకు దేవుడు. ఇదిగో మీరు అడుగు పెట్టే ప్రతి అంగుళం, ప్రతి అడుగు మీకేస్తాను, కానీ దానికోసం మీరు పోరాడాలి. మీకు ఇస్తానంటే దాని అర్థము, దాన్ని మీకు ఇచ్చాను, మీరు వెళ్ళి దాన్ని ఏం చేయాలి? యుద్ధం చేసి జయించాలి. యెరూషలేము అనే మహాపరిశుద్ధ స్థలము, పాలు తెలు ప్రపంచ దేశమును దేవుడు ఇస్తానని చెప్పాడు. అంతేగాని అందరినీ ఖాళీ చేసేసి ఇస్తానని చెప్పలే. అర్థమైంది మీకు? వాళ్ళందరినీ ఖాళీ చేసేసి రండి అమ్మ నేను గొడవలు వేసుకుని ఇల్లు కట్టుకోండి అని చెప్పలేదండి ఆయన. వాళ్ళు ఉండగానే, ఆ 7 జాతులు గెలవరు ఉండగానే మీరు వెళ్ళి ఏం చేయాలట? యుద్ధము చేసి పోరాడి మీకు ఇచ్చే స్థానాన్ని మీరే స్వాధీనపరచుకోమని చెప్పాడండి. దాన్ని 20 లక్షల మందికి ఆ బోధ వెళ్ళింది. కానీ అక్కడ యెహోషువ కాలిబలు మాత్రమే బురకెక్కించుకున్నారు. తలకి బాగా ఎక్కిందండి. అప్పుడు అన్నారు వాళ్ళు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానం ఏంటంటే దేవుడు ఆ దేశాన్ని మనకిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి నిశ్చయముగా మనం వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటామన్నాడండి. వారికి ఉంది ఆ యొక్క స్థానం, వారు ఎరుగున్నారు స్థానాన్ని. వాళ్ళు దేవుని కుమారులుగా వారు నిలబడ్డారు.
షద్రక్ మెషక్ అభ్యర్థులు నిలబడ్డారు. యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ మిట్ట మధ్యాహ్నం సమస్య దగ్గర నిలబడినప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఆమె అనుకుందంట, కొత్త కస్టమర్ వచ్చాడు అనుకుందంట. ఎవరు? ఆమె వృత్తి ప్రకారముగా ఆమె అక్కడ క్రీస్తు ఆమెను దర్శించక మునుపు ఆమె తన శరీరాన్ని అమ్ముకుంటూ జీవిస్తున్న ఒక వేశ్య. విన్నారండి? రోజుకొకడు వచ్చి వెళ్ళిపోతుండేవాడు. అలా 1, 2, 3, 4, 5, 6 అప్పటికే 6 మార్చినటువంటి స్త్రీ, అపవిత్రపరచబడిన స్త్రీ, జీవితం అంతా చేతులారా పాడు చేసుకున్న స్త్రీ. గుర్తుపెట్టండి, ఒక స్త్రీని ఒక పురుషుడే తాకాలి, ఒక స్త్రీని ఒక పురుషుడే పెళ్లి చేసుకోవాలి, వారు కలిసి జీవించాలి, మరణం వరకు జీవించాలి. మరణించే వరకు ఈ పురుషుడు ఇంకొక స్త్రీని కానీ, ఈ స్త్రీ ఇంకో పురుషుని కానీ తాకరాదు, ముట్టరాదు, ఏకమవ్వరాదు. వాళ్ళు వివాహము ద్వారా ఐక్యమైతే అది పవిత్రమైన బంధం. అదే వివాహం కాకుండా ఐక్యమైతే అది జారత్వం లేక వ్యభిచారం. అందుకే దేవుడు వివాహము ఘనమైనదిగా ఇచ్చాడండి, పరిశుద్ధంగా ఇచ్చాడండి. ఈరోజు మెగా సిటీలో అక్కడెక్కడ మనం చూస్తుంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అసలే సంబంధాలు పవిత్రత లేదు. అమ్మాయిలు తిరగటం, వాడుకుంటాం, వీడిని మోసం చేయటం, వాడిని పెళ్లి చేసుకుంటాం. అబ్బాయిలు వాడుకుంటాం, వీళ్ళు తిరగటం, ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటాం అనేది సమాజంలో కామన్గా మారిపోయింది. పవిత్రత అపవిత్రత అనే తేడా లేకుండా వెళ్ళిపోయినాయండి. శరీరానికి వాల్యూ లేదు, అసలే శరీరకున్న పరిశుద్ధి లేదు, అసలే కుక్కగా హీనముగా ఈరోజు మెగా సిటీలో భయంకరంగా విచ్చలవిడిగా పబ్లిక్గా తిరిగి జీవితాన్ని అపవిత్రపరుచుకొని, కన్యత్తని పాడు చేసుకొని, జీవితాన్ని నాశనం చేసుకొని ఇంటికి వచ్చి మరొకళ్ళతో పెళ్లి చేసుకోవడం అనేది ఎంత మోసకరం అంటే, ఆ స్త్రీ లేక ఆ పురుషుడు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? తాను చేసుకోబోయి 100 సంవత్సరాలు జీవించే తనతో ఉండే భార్యనో లేక భర్తనో ఆమె అతడు మోసం చేస్తున్నాడు అండి. మీరు ఎప్పుడు ఆ త్రావుకి అలా కలిపారు? ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుంటాం, ఒకరితో జీవించి ఒకరితో అపవిత్రపరచబడి ఒకరితో తిరిగి వెళ్ళి ఒకరిని పెళ్లి చేసుకుంటాం. ఈరోజు బయట చాలా కామన్ అయిపోయిందంటండి. అది పెద్ద లెక్క లేదంటండి. అది లెక్క ఉంటుంది, లెక్క ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. బైబిల్ చెప్తుంది, దేహముతో జరిగించినవన్నీ, ప్రతి క్రియను, ప్రతి కార్యమై మంచివైనా చెడ్డమైనా దేవుడు లెక్కలో తీసుకుని వారు దేవునితో న్యాయపీఠ మీద నిలబడి దేవునికి లెక్క చెప్పుకోవాలని ఉంది బైబిల్. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, వాక్యం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1. చూసారా? చూసారా? దేహము స్పెషల్గా మళ్ళీ ఆయన నొక్కు రాశాడు బైబిల్. మళ్ళా దేహముతో జరిగించిన వాటైనను అన్నాడు. అవి మంచివైన అన్నాడు, చెడ్డవైన అన్నాడు. సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు, అంటే దేహముతో జరిగించే ప్రతి ఫలము ప్రతివాడు పొందుతాడని బైబిల్ చెప్తుంది. పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. చచ్చిపోయినా ప్రత్యక్షం మర్చిపెడతా ఉంటాం మనం. అయ్యి బాబు, ఎంత ఘోరం! మామూలు విషయమా? చచ్చిపోయి పాతి పెట్టుబడి కుళ్ళిపోయినా సరే లేపి ఆయన ఎదురు నిలబెడతాడంటండి. ఎంత భయంకరంగా ఉంది ఆ మాట. భయం వేయట్లే ఏమండి? అంటే మనం తప్పించుకునే మార్గమే, పోలే చచ్చిపోయాం కాబట్టి ఇంకా అంత అయిపోయింది, కళ్ళు మూసుకుంటే అయిపోయింది. అయ్యో లేదంటారు, అవలేదంటాడు. కళ్ళు మూసుకి పాతాళంకి వెళ్ళిపోయినా సరే జుట్టు పట్టుకుని పైకి లాక్కొచ్చేస్తాడు దేవుడు అంటే. అమ్మ బాబోయ్, ఎక్కడున్నాం మనం? ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం?
అందుకే జీవంగల దేవుని చేతుల పట్ట భయంకరము అన్నది బైబిల్. ఈ త్రోవలో రావటమే ఒక ఎత్తే అయితే, ఆ త్రోవలో నడవపోతే గనక రెండంతులు భయంకరమైనటువంటి తీర్పు ఏర్పడుతుంది. కాబట్టి అనవసరంగా వచ్చేసి బాధపడతామేమో, ఇంకా 300 తీరిపోతుంది మరి వెనక్కి వెళ్తే. మళ్ళీ బరిలో దిగేసావు, ఇక వెనక తిరిగావా, నాగెట్టి మీద చేపెట్టిన వాడు ఏముంది, నాకు అసలు ఆయనకు సంబంధం లేదంట, విడాకులు ఇచ్చేస్తాడంట ఆయన, నువ్వెవరో నాకు. చూడండి, ఓర్ప వెనక్కి తిరిగిపోయింది కొంత దూరం వచ్చి, యోధ కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు, తోమ కొంత దూరం వచ్చి కాదు పాత నిమ్మలో ఎవరెత్తాడు గెహాజీ కొంత దూరం వచ్చి వెళ్ళిపోయాడు. కొంతమంది క్రైస్తవులుగా అందరం వచ్చి ఇంకా సాగలేక మళ్ళీ కాదని చెప్పి విడిచిపెట్టేస్తారు. నేను అన్నాను, నువ్వెవరినో విడిచిపెట్టుకో, సంఘాన్నో, తల్లినో, తండ్రినో, భార్యనో, పిల్లలను విడిచిపెట్టుకో, కానీ క్రీస్తుని, దేవుడిని, కాలవర్తమానం మాత్రం విడిచిపెట్టద్దు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఒక ఆయన ఒకసారి ఫోన్ చేశాడు, పాస్టర్ గారు చేసి, ఈ మధ్యన కనబడట్లేదు, రావట్లేదు, అసలు ఉన్నారు లేదా అని అడుగుతున్నమాట. నేను బాగానే ఉన్నాను, నేను సజీవంగానే ఉన్నాను అన్నాను. ఈ మధ్య కనిపించి రావట్లేదు అంటారు, ఎక్కడ అసలు ఏంటంటున్నారు, ఈ మధ్య చాలా దూరంగా ఉంటున్నారు అన్నాడు. దూరంగా ఉన్నది ప్రజలకి కానీ, సంఘాలకి, సేవకులకి కానీ, నా క్రీస్తుకి నేను దూరంగా లేనని చెప్పానండి. నా దేవునికి నేను దూరంగా లేను. నాకు ఆయనకు ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఒక వ్యక్తులకి, సంఘాలకి దూరంగా ఉన్నానే కానీ క్రీస్తుకి, వాక్యానికి దూరంగా లేనని చెప్పాను నేను. అంటే వీళ్ళు కనబడితే దేవునికి ఉన్నట్టు, వీళ్ళు చుట్టూ తిరిగితే దేవుని చుట్టూ తిరిగినట్టు మాట. నెవర్ ఒకడి కోసం మనం బతకవసరం లేదు. మన కోసం మనం బతుకుతూ మనం ఏమిటో మన స్థానం గుర్తిస్తే చాలంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు దేవుని కుమారుడు అనడానికి తన స్థానం చూపించగలిగాడండి. హల్లెలూయా చెప్పచ్చు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా అన్నాడు ప్రవక్త, దేవుడు నిన్ను పిలిచిన నీ స్థానమును తీసుకున్నటకు కొన్నిసార్లు ఈ భూమి మీద నీకు ప్రియమైన ప్రతి దాని నుండి నువ్వు ఏర్పరచుకోవాల్సి అంట. దేవుడు నిన్ను పిలిచిన నీ స్థానము తీసుకోవడానికి కొన్నిసార్లు ఈ భూమి మీద నీకు ప్రియమైన ప్రతి దాని నుండి నీవు వేరు చేసుకోవలసి ఉన్నది అంటున్నాడండి. దేవుడు పిలిచాడు, ఒక స్థానం ఇద్దాం అనుకుంటున్నాడు. దాని నిమిత్తం నువ్వేం చేయాలి? దేన్నైనా, నా రాజ్య నిమిత్తమైన, నా సువార్త నిమిత్తమైన, నా నిమిత్తమైన, వాక్య నిమిత్తమైన మీరు భూమినైనాను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, తల్లిదండ్రులైనను, మరి ఎవరినైనా విడిచిపెట్టినా నేను నిమిషాలతో పాటు నువ్వు రంతు తిరిగిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్తాడు ఎవడండి ఆయన? ఎన్నంతలు తెలుసా? 100 రంతులు ఇస్తాడట. పోయేతా పోయింది ఒక వంతు పోత పడిన, నాకు 100 రంతులు వస్తున్నాయి అని ఆశపడవచ్చు కదా. దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది అంటారు, ఇదిగో మా పెళ్ళికి రాకపోతే మేము పెళ్ళికి రోం అంటారండి. అయ్యి బాబాయ్, మా పెళ్ళికి రాకపోతే ఎలాగ బతుకులేదు. ఒకడు అన్నాడంట, ఎందుకు వెళ్దాం చర్చికంటే, రేపు చచ్చిపోతే మొయ్యాలి కదండి, అందుకని సంఘానికి వెళ్తున్నాడంట. అక్కడ ఇది చచ్చిపోతే ఈయన మొయ్యడం కోసం చర్చికి వెళ్తాడు, ఇది చచ్చిపోయాడు కదా. మరి ఎంత ఘోరం అండి. ఎందుకు చర్చికి ఎందుకు వెళ్దామంటే, అంటే రేపు పొద్దున్న సంబంధాలు, పెళ్ళిళ్ళు, కార్యక్రమం, సంఘం అంతా ఉండాలండి, రేపు చచ్చిపోతే మొయ్యటకు ఉండాలి కదండి. అంటే మొయ్యటకు వాళ్ళు తప్ప ఇంకా లేదా? అలా అన్నారంట. ఇదిగో మా చర్చికి మానేసి, ఇదిగో పలానా చోట, ఇదిగో ఆ వాక్య వధువంట, సంఘం అంట, బ్రండం సంఘం అంట, లేకపోతే అదంట పక్షాజీ అంట, అక్కడ వెళ్ళిపోదు కదా, మీరు రాము పెళ్ళికి, మీ దినానికి కూడా రామన్నారంట. పెళ్ళికి రారంట, దినానికి రారంట. పోలే పెళ్ళికి రాకపోయినా అసలు దినానికి కూడా వచ్చేలేదు, దిగి చూస్తాడా? ఆయన మోసపోతుంటే అలాగా కాడి నుంచి లేచి, అబ్రహం వచ్చాడు, ఇసాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, పేతురు వచ్చాడు అని లెక్కేసుకుని పడుకుంటాడు. మళ్ళీ వాడు ఏమన్నాను పిచ్చి కాకపోతే వాళ్ళు ఎవరో పెళ్ళికి రారని చెప్పి వెళ్తారు, చర్చికి వెళ్తారంట. పెళ్ళి తర్వాత సమాధి కార్యక్రమం రారంట. అందుకని ఏ కార్యక్రమం రామండేసరికి వీళ్ళు ఇక ఏదో పరలోకంలో పేరు తీసినట్టుగా ఫీల్ అయిపోయి మొత్తం అన్నీ మానేసుకుని అక్కడ చుట్టుకుపోతూ ఉంటారండి. అందుకే దయ్యము శోధకుడు ఏ రూపంలో వచ్చి నీ స్థానము నుంచి నేను తొలగించని చూసినప్పుడు నువ్వేం చేయాలట? ప్రవక్త అన్నాడు, దేవుడు నిన్ను పిలిచి నీకు స్థానము తీసుకుని ఇచ్చినప్పుడు ఈ భూమి మీద నీకు ప్రియమైన ప్రతి దాని నుండి కొన్నిసార్లు నిన్ను నువ్వే వేరుపరచుకోవాలి. నీకు నువ్వే తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. షద్రక్, అబేద్నెగో వాళ్ళ ముగ్గురు కూడా తమ స్థానం నిలబడి ఉన్నారు. వారు తమ స్థానం కాపాడుకున్నారు.
విందులకి మందులకి పడిపోలేదని వాళ్ళు నిలబడ్డారండి. వాళ్ళు రొట్టెలకి శోధనకి ఆకలికి పడిపోలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవునికి స్తుతి కలుగాక. దేవుని కుమారుడు అక్కడ ఆ ఎండవేళ నిలబడిన సమస్య వచ్చింది, చాలా అందమైంది, మంచిది. కానీ ఆమె జీవితం పాడు చేసుకుంటుంది. ఆయన వచ్చి ఆయన నీళ్ళు అక్కడ ఉన్నప్పుడు నీళ్ళు తోడుతున్నాను అనమాట. చాలా నీళ్ళు తోడుతూ ఒక మాట చెప్పాలి. నీళ్ళు తోడుతూ ఆ కస్టమర్ వచ్చాడు, కొత్త కస్టమర్ వచ్చాడు. నాకు ఈరోజు బేరం బాగుంటుంది అనుకుంటుందంట. ఎందుకంటే ఆ మైండ్ అంతా అదే ఉంది కాబట్టి ఏమొద్ది ఆ మైండ్లోనే ఉంది కాబట్టి, నూతన కప్పులే అక్కడ ఉంది కాబట్టి చూసిన ప్రతివాడు కస్టమర్కి ఉండే ఆత్మ అనమాట. అది ప్రజెంట్ చూసే ప్రతిభావంతో సంబంధం పెట్టుకునే ఆత్మ ఉంటుంది కొంతమందికి. చిచ్చి దరిద్రపు ఆత్మ అది. చూసే ప్రతిభావంతో సంబంధాలు పెట్టేసుకుంటాం ఏంటంటే ఆత్మ స్పిరిట్. అది స్పిరిట్ ఒకలాంటి స్పిరిట్ అండి. అటు కొంతమంది భార్యతోనూ పక్కలతోనూ వాళ్ళతోనూ కనబడితో సంబంధం పెట్టేసుకుంటారు. సంబంధాలు నెవర్ ఎన్నడూ ఆ విధం కొరకు దేవుని కుమార్తెలు దేవుడు పిలవలేదట. తన స్థానంలో ఉండి దేవుడు నిలబెట్టుకోవడం దేవుడు పిలిచాడు కుమార్తెలు. దేవుడు స్తుతి కలుగాక. కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు వాటి నుంచి నువ్వే వేరు చేసుకోవాలంటే వచ్చేయండి. ఆయన నీళ్ళు తోతున్నప్పుడు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. మెల్లిగా ఆమె లోపల ఆత్మలకు వెళ్ళాడండి యేసుక్రీస్తు వారు. నీ భర్త ఎక్కడ అడిగాడు? మొట్టమొదటి అతడు ఏమడిగాడు? నీ భర్త ఎక్కడ అడిగాడు? ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు నీ భర్త ఎక్కడ, నీ భర్తని భయపరిచేసి భర్త గురించి మాట్లాడకుండా మాట్లాడుతున్నాడు అంటే దెర్ ఈజ్ ద సంథింగ్, అక్కడేదో దెర్ ఈజ్ ద సంథింగ్ రాంగ్, అక్కడేదో తప్పుడు కార్యం ఉన్నది అర్థం అన్నమాట. ఒక స్త్రీ తన భర్త కోసం మాట్లాడకుండా ఒక స్త్రీ పెళ్ళైన స్త్రీతో ఒకడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆమె భర్త కోసం మాట్లాడకుండా, భర్త విషయం ఎత్తకుండా మాట్లాడుతూ కొనసాగించాడంటే అక్కడ దెర్ ఈజ్ సంథింగ్, అక్కడ ఏదో పొరపాటు జరుగుతున్నది అని అర్థం అనమాట. మన మనసులో, మన హృదయంలో స్త్రీ అయినా పురుషుడైనా వారు ఒక వివాహము ద్వారా లేకపోతే ఏర్పరచబడినటువంటి దేవుని కృపను బట్టి మాత్రమే నిలదొక్కోవాలి తప్ప జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు నిన్ను పిలిచిన ప్రతి స్థానం నుంచి, దేవునికి ఇచ్చిన దాని నుంచి, ఏదైతే దేవుడు ఇస్తున్నాడో దాని నుంచి తొలగిపోకుండా ఉండాలట అండి. దేవుడు ఏమి చేయుచున్నాడు? నీవు మునుపు ఉండిన స్థితి నుండి నిన్ను రూపాంతరం చేయుచున్నాడు. నిలబడగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే నీవు మునుపు ఉండిన స్థితి నుండి నిన్ను రూపాంతరం చేయుచున్నాడు. చెప్పలు కూడా మేంపడదాం పేరా. బహుశా కొన్నిసార్లు నీ కుమార్తె లేక నీ కుమారుని నుండి, లేక ప్రియమైన భార్య నుండి, లేక కుటుంబం నుండి, అది ఏమైనప్పటికీ నీవు వేరు కావలసి వచ్చిన సమయం అయితే వేరవలసిందే. ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను రూపాంతరపరుస్తున్నాడట. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన రూపాంతరపరుస్తున్నాడండి. శత్రువు శబ్దం ఏం చేస్తున్నాడు? దేవుడు రూపాంతరపరుస్తున్నాడండి. అంటే వారు ఘటాలను కాపాడుకుంటూ, బలహీనం చేయించుకుంటూ, శోధన చేయించుకుంటూ దేవుని కుమారులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని రూపాంతరపరచడానికి తయారు చేస్తాడంటండి. ఒక మిషాయిలుగా తయారు చేస్తాడు. వాళ్ళని పైకి ఎగిరిపోయేటువంటి గొప్ప ఎగురుచున్న పక్షిరాజులే ఆయన తయారు చేస్తాడంటండి. ఆయన తయారవుదామా? ఆయన చేతుల్లో మనం తయారవుదామా? చూడము, నిన్ను నా అరచేలతో చెక్కుకున్నాను అన్నాడు దేవుడు. అంటే ఆయన నిన్ను జాగ్రత్తగా ఏం చేస్తాడు? తయారు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగాక. అమ్మ కాళ్ళు కిందకి పెట్టు, లేదా కిందకు వచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక. చర్చలో కాలు చేప కానీ ఆ విధంగా వచ్చేద్దు. మీకు వైఖరి చాలా స్పష్టంగా ఉండాలి. ఒక కలెక్టర్ దగ్గర, ఒక సూపర్వైజర్ దగ్గర అలా కూర్చోం కదా మనం, జాగ్రత్త కూర్చుంటామట. దేవుని మందిలో కూడా ఒక ఆఫీసర్ ఎదుట, ఒక పెద్ద ఆయన ఎదుట ఎంత గౌరవంగా ఉంటామో చర్చిలో కూడా అంతే గౌరవంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. మన బిహేవియర్ అంతా కూడా కంట్రోల్కి రావాలి. మన కంట్రోల్కి వచ్చేయాలి. ప్రభు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు మన పట్ల? మన దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారులుగా ఉంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? రూపాంతరపరచుచున్నాడండి. మీకు చెప్పనా, రూపాంతరపరచబడకుండా ఎత్తబాటులకు వెళ్ళలేము.
గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారకుండా, అది రూపాంతరపరచబడకుండా దాని రూపం మార్చుకోలేదండి. హానోకు రూపాంతరపరచబడ్డాడు, ఏలియా రూపాంతరపరచబడ్డాడు, యేసుక్రీస్తు రూపాంతరపరచబడ్డారు. కాబట్టి వారు ఆవలగట్టుకు వెళ్ళిపోయారండి వాళ్ళు. కాబట్టి రూపాంతరపరచబడతాం అంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మన స్థానంలో ఉండి అన్నీ జయించగలిగితే, ప్రతి శోధనను జయించగలిగితే ఏమొద్దు, చివరికి రూపాంతరపరచబడి దేవుని అంతకు చేరుకుంటామండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పొచ్చు, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడి వాక్యం విన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? కింద పెట్టి చూస్తున్నావు, వస్తామా? నేను ఫోన్ చూస్తున్నావా? ఫోన్ ఉందా నీ దగ్గర? దేవునికి స్తోత్రం కలిగాక, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుడట ఏం చేస్తాడట, మనల్ని ప్రతి శోధనని తప్పించడానికి ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు మనం కూడా తప్పించుకొని ప్రయత్నించాలంటండి. అంటే ఒక 100 స్పీడ్లో లారీ వస్తుంది అనుకోండి, అది ప్రమాదం అని తెలిసింది అనుకోండి, నువ్వు దాని నుంచి ఏం చేయాలంటే నీకు నువ్వే తప్పించుకోవాలి. బహుశా కొన్నిసార్లు నువ్వు కూడా తప్పించుకుని తిరగాలంటున్నాడు. 3 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను ఫైనల్గా. మూడు కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ది ఏంటంటే, మొదటగా దేవుడు ఒక కార్యం చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ 3 మైండ్లో పెట్టుకోండి. మొదటిది, తన్ను తాను సంపూర్ణంగా వ్యక్తపరుచుకున్నాడు దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని పూర్తిగా తన సంఘానికి బయలుపరుచుకున్నాడట, లేదా తన పిల్లలకు బయలుపరుచుకున్నాడట. ఉదాహరణకి తోమాకి కన్ఫ్యూషన్లో ఉన్నాడు, ఆయన స్వయంగా వచ్చి తోమాకి తను పూర్తిగా బయలుపరుచుకున్నాడు. అలాగే ఉదాహరణకి క్రీస్తు చనిపోయిన తర్వాత పేతురు తన సిబ్బందితో వేటకెళ్ళిపోయాడు. తెల్లవారు వచ్చి ఆయన తాను ఏమైనాడో బయలుపరచుకోగలిగాడండి, వ్యక్తపరచుకున్నాడు పూర్తిగా. ప్రభునామ మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. అంటే దేవుడు తాను ఏమైనాడో మొట్టమొదట సంపూర్ణంగా బయలుపరచుకున్నాడట. తొలగిపోయిన మనందరికీ, చెడిపోయిన మనందరికీ అసలు ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని మొట్టమొదట నీకు ఒక అవగాహన కోసం ఆయన ఏమై ఉన్నాడో బయలుపరచుకున్నాడట. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. 3 కాలాల్లో 3 విధాలుగా బయలుపరుచుకున్నటువంటి ఒకే దేవుడు 3 కార్యాలయాల్లో జీవించాడు అనేది ఒక బయలుపాటుతో కూడిన కార్యం అండి. సో మొట్టమొదటిది, తన్ను తాను సంపూర్ణంగా వ్యక్తపరుచుకున్నాడు, లేక బయలుపరుచుకున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, 3 కాదు. ఆయన ఏమై ఉన్నాడు, 2 కాదు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నిన్న ఎక్కడెత్తుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఇంకా స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఇంకా పాపిని క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఇంకా నిన్ను శోధన నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు. తను తాను ముందుగా బయలుపరుచుకున్నాడంట. ఈ బయలుపాటు అనేది ఏమంటారంటే, ఒక వివాహమైన జంట ఏం చేస్తారంటే, వివాహం అయిన తర్వాత ఒక గదిలోకి వెళ్ళి వాడు తాము ఏం చేస్తారంటే ఒకరినొకరు ఇచ్చుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళ మధ్య రహస్యాలు ఉండవు, దాగుడు మూతలు ఉండవు, అపరాధ కార్యక్రమం ఉండవు. ఎందుకంటే అది పవిత్ర బంధంతో ఏర్పరిచినటువంటి ఆ గదిలో వారు తాము వ్యక్తపరుచుకున్నారు అనమాట. ఇంకా వారి మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి అపార్థాలు లేవు వారి మధ్య, ఎటువంటి రహస్యాలేవిక. పూర్తిగా భార్య తన భర్తకి, భర్త తన భార్యకి ఎలా బయలుపరుచుకుంటారో అదేవిధంగా క్రీస్తు తన సంఘానికి తాను ఏమన్నాడో పూర్తిగా బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన భర్త అయి ఉన్నాడు. పేద కొన్నిసార్లు భూమి మీద భర్తలు కొంత మోసకాలు కూడా ఉంటారు అనుకోండి, భార్యలకు అన్నీ చెప్పరు, చాలా కొన్ని దాచేస్తూ ఉంటారు. కానీ నా ప్రభువు యేసుక్రీస్తు అనే భర్త మాత్రం తన భార్య అయిన సంఘానికి ఏది దాచుకోవట్లేదు, తాను ఏమైనా పూర్తిగా బయలుపరుచుకుంటున్నాడు. ఈరోజు భార్య ఎలా ఉన్నారంటే, ఏమోనండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు మాకే తెలియదండి, ఎక్కడికి వెళ్ళాడు మాకే అంటే, ఎక్కడికి వెళ్ళాడు ఏమి కాస్త తెలియదండి. అంటే ఏం చేస్తున్నాడు కూడా కొంతమంది భార్యలు కాస్త తెలియదే, ఏ పని చేస్తున్నాడో తెలియదు, అసలు జీతం ఎంత వస్తుందో కూడా తెలియదు, ఎంత ఖర్చు పెడతాడో కూడా తెలియదు,
ఎంత ఉంచాడో తెలియదు, ఎంత తగలెట్టాడో తెలియదు, ఏమీ తెలియదు. ఏమనండి ఏదో పడతాను మాకు పూట పోయిన పడితే సరిపోతుందండి అంటే భర్త గురించి భార్యకి ఇంకా క్లారిటీ. ఒక్కోసారి ఏమోనంటే కొడతాడు, తిడతాడండి. ఏమి ఎప్పుడు ఎలా ఉంటాడో మాకు తెలియదండి. తాగిపోతాడు, తిట్టిపోతాడు, వ్యభిచారి. అమ్మో, ఒక భార్య తన భర్త కోసం సరైన అవగాహన లేకపోతే ఇలాగ ఉంటుందండి. ఒక్కోసారి అంటారు ఫోన్ రింగ్ అవుతాడు, నేను ఎత్తను, ఆయన ఫోన్ ఎత్తుకుంటాడు, ఆయన నాకే వచ్చింది, అందులో ఏమున్నా నాకే తెలుసు. నిజమేనండి. అంటే ఇక్కడ భర్త ఇంకా కొన్ని రహస్యాలు ఉంచాడు భార్య తెలియకుండా. భర్తలారా, మీ భార్యలకి మిమ్మల్ని మీరు పూర్తిగా బయలుపరచుకోండి. అలాగే భార్యలు కూడా భర్తలకి తమ పూర్తిగా బయలుపరచుకోవాలి. ఏది రహస్యాలు ఉంచకూడదు. భార్య తెలియకుండా భర్త రహస్యాలు నడపకూడదు, భర్త తెలియకుండా భార్య రహస్యాలు నడపకూడదు. చాలామంది అనకూడదు కానీ ఓ మాట అంటున్నాను అనుకోకండి. భర్త గారు ఫోను సీక్రెట్ కోడ్ కూడా తెలియని భార్యలు ఉంటారండి. అదే మొబైల్ ఎంటర్ దాన్ని పాస్వర్డ్ అండి, పాస్వర్డ్ కూడా తెలియదండి. ఏమన్నా ఆయన పాస్వర్డ్ తెలియదని నాకు అంటది భార్య. అంటే అర్థం ఏంటి? లాకేసేసాడు అయ్యగారు. భార్యకి రహస్యాలు తను పూర్తిగా బయలుపంచుకోవట్లేదు. ఏదో కథ నడుపుతున్నాడు, ఎక్కడ కథ మొత్తం ఏదో కథ నడుపుతుంది మొత్తం మీద. పాస్వర్డ్ కూడా తెలియదు. భర్త ఫోన్ యొక్క పాస్వర్డ్ తెలియదంటే, భార్యకి దాచాడంటే అర్థం యేసుక్రీస్తు అలా లేడు, తను పూర్తిగా బయలుపరుచుకున్నాడండి. నేనైతే చెప్పేసేవాడిని, చెప్పేస్తాను కూడా. నో, నెవర్. ఏ రహస్యాలు ఉండవు. మరి నా పిల్లకి నా మధ్య రహస్యాలు ఉండవండి. అన్నీ ఓపెన్ హార్ట్, ఏం జరిగినా చెప్తాను. వారు అడక్కమని చెప్తాను కూర్చోబెట్టి, లేదా అడక్కపోయినా అడిగే సమయం వచ్చిన వస్తాను, చూసి చెప్తాను ఖచ్చితంగా. నో, రహస్యాలు ఉండవు. అలాగే తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. ఈరోజు చాలామంది పిల్లలు పాస్వర్డ్ తల్లిదండ్రులు తెలియదు, తల్లిదండ్రులు పాస్వర్డ్ పిల్లలకు తెలియదండి. నా పాస్వర్డ్ నా పిల్లలకు తెలుసండి. ఓపెన్ హార్ట్. నీ పాస్వర్డ్ ఏంటో నీ భార్యకి తెలియాలి, నీ భార్య పాస్వర్డ్ ఏంటో నీకు తెలియాలి. తెలియట్లేదంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఎక్కడో తప్పుడు త్రోవకి వెళ్తానని అర్థం అనమాట. ఎందుకు రహస్యాలు? ఎందుకండి? దేని రహస్యాలు ఎందుకు మరుగుపరుచుకోవాలి? కానీ ఆయన తన సంఘానికి తాను ఏమైనా బయలుపరచుకున్నాడు. తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగాను, స్వస్థపరచుబడిగాను, విశ్వాసకర్తగాను, ఆదరణకర్తగాను, వాట్ ఎవర్ ఇట్, అన్నీ ఆల్ రౌండ్ టోటల్గా తాను పరిపూర్ణముగా తన భార్యకి తాను పూర్తిగా బయలుపరుచుకున్నాడు. నో పాస్వర్డ్, సీక్రెట్ ఛాంబర్స్ ఏమి లేవండి. కొంతమంది అంటారు ఇదిగో ఈ లోపల, అదిగో రహస్య లోపల రాకూడదు, అక్కడే బయట ఉండి అంటారు కొంతమంది. ఆయనైతే నా రహస్య గదిలో కూడా రమ్మని పిలుస్తున్నాడండి. ఆయన మాట్లాడలేదేంటి? అలా అయిపోయారేంటి? నిజమా? వాస్తవాల భార్యకి భర్త పాస్వర్డ్ తెలియాలి, భర్త పాస్వర్డ్ తెలియాలి, భార్య పాస్వర్డ్ కూడా భర్తకి తెలియాలి. ప్రపంచం బయట అలా ఉంది, మీరు అలా ఉండకూడదు. అసలు మీ ఫోన్లో ఏం జరుగుతున్నాయి, ఏం చూస్తున్నారో కూడా భార్యకు తెలియాలి, భార్య ఏం చూస్తుందో భర్తకు తెలియాలి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియాలి. రహస్యాలు ఉండకూడదు, చీకటి సాంబార్ ఉండకూడదు. ఆయన తను తాను పరిపూర్ణంగా సగం బయలుపరచుకోలేదండో. ఈ కాలంలో అయితే తాను పరిపూర్ణంగా అరికాలంలో ఇంతవరకు తాను ఏమైనా పూర్తిగా బయలుపరుచుకున్నాడండి. నేను ఉదాహరణ చెప్పాను ఇందాక, భార్య భర్తలు గదిలోకి వెళ్ళి ఏదో శరీర సంబంధం చెప్పలేదు నేను దాన్ని. వాళ్ళ రహస్యాలు ఏముండవు. ఇక ఓపెన్ హార్ట్. ఇక రహస్యాలు ఉంచారంటే మాత్రము, దాచారంటే మాత్రం వారు ఒక్కరినొక్కరు మోసం చేసుకుంటున్నారని అర్థం అనమాట. వారు దేవుని మోసం చేయట్లేదండి, వారు ఒక్కరినొక్కరే మోసం చేసుకుంటున్నారు. మనం ఒక్కరినొక్కరు మోసం చేసుకున్నామంటే అర్థం మనమే పాడు చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి భర్త పాస్వర్డ్ భార్యకి తెలియాలి, భార్య పాస్వర్డ్ భర్తకి తెలియాలి.
పిల్లల పాస్వర్డ్ తల్లికి తెలియకూడదు, తెలియాలి. ఈ రోజులో తెలియాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేస్తాడు మరి? తను బయలుపరుచుకున్నాడు. మరి నిజమే, తను తాను పూర్తిగా బయలుపరుచుకున్నాడండి. ఇంకా ఆయన మరుగుపరుచుకోలే, ఆయన సర్వయాంత్రమే బయలుపరుచుకున్నాడు. ఇక ఆయన ఏమై ఉన్నాడో, దేవుడు తన సొంత గుణలక్షణములు ఏమై ఉన్నాయో బయలుపరుచుకున్నాడు. దేవుడు తన సొంత వాక్యానికి అనువాదం కూడా బయలుపరుచుకున్నాడు. దేవుడు తన వాక్యంలో ఉన్నాడని బయలుపరుచుకున్నాడు. దేవుడు నిన్నాడు ఏకరీతిగా ఉండి బయలుపరుచుకున్నాడు. ఒకటేంటండి, ఆయన నిన్న నేడు ఏకరీతిగా అన్ని కార్యాలు ఉన్నట్టుగానే బయలుపరుచుకున్నాడండి. సంపూర్ణంగా సంఘానికి, తన భర్త భార్యకి తాను ఏమై ఉన్నాడో పరిపూర్ణంగా బయలుపరుచుకున్నాడండి. నాకు దేవుని విషయంలో కన్ఫ్యూషన్ లేదు. ఆయన ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, ఇంకా కన్ఫ్యూషన్ లేదు. ఆయన వచ్చేసాడా, వచ్చి వెళ్ళిపోయాడా, లేకపోతే మళ్ళీ వస్తాడా, లేకపోతే రాడా, నో కన్ఫ్యూషన్. ఆయన వస్తాడు. నాకు కన్ఫ్యూషన్ లేదు. ఇది రెండో రకడ అయిపోయింది, యేసు రెండో రకడ అయిపోయిందని నాకు కన్ఫ్యూషన్ లేదు. రెండో రకడ అయిపోయింది అంటున్నారు జనాలు చాలామంది. లేదు, రెండో రకడ అవ్వలేదు, మొదటి రకడ అయింది. రెండో రకడ కోసం సంఘం, క్రైస్తవ సంఘం ఎదురు చూస్తూ ఉంది. తప్పుడు బాధలు జరుగుతున్నాయి బయట. ఇది 1000 ఏళ్ల పాలన కొంతమంది అంటున్నారు. క్రీస్తు రాడు, ఇదివరకు వచ్చి వెళ్ళిపోయాడు, ఆ రాకడ అయిపోయింది అంటున్నారు. కాదు కాదు కాదు, ఖచ్చితంగానే వస్తాడు. కన్ఫ్యూషన్ లేదు ఇక. ఎందుకంటే ఆయన బయలుపరుచుకున్నాడు ఎప్పుడు వస్తాను, ఎలా వస్తాను. ఆయన వస్తే ఏం చేస్తాడంటే తన సంఘాన్ని భూమి మీద నుంచి తీసుకుపోతాడు. పేరు ఆయన రెండవ రాకడ అర్థం ఏంటంటే వధువుని కొనుక్కోవడానికే వస్తున్నాడు. దర్ ఇస్ నో కన్ఫ్యూషన్. అక్కడేమీ గందరగోళం ఏమీ లేదు పేరు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ముందు తాను ఏమైనాడు పూర్తిగా బయలుపరుచుకున్నాడు. ఇంకా నమ్ముతున్నాను ఆయన ఈరోజు ఇప్పుడు కూడా స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. స్టిల్ నౌ హీఈస్ హీలర్. ఆయన ఇప్పుడు కూడా స్వస్థపరిచేవాడిగా ఉన్నాడండి. నేను నమ్ముతున్నాను ఆయన స్వస్థపరిచేవాడని. ఆయన ఇక్కడే ఉన్నాడు కూడా నమ్ముతున్నాను పేరు. జీసస్ ఈజ్ హియర్. యేసు 4వ పరిమాణంలో ఇక్కడ మన మధ్యలో. ఆయనే కాదు, ఆయన దూతలు కూడా ఇక్కడ ఉన్నాయని నమ్ముతున్నాను పేరు. ఇక్కడే ఉన్నాయి. మన బాహ్యశైన కనిపించలేదు కానీ మన మనోనేత్రానికి మాత్రం అవి కనిపిస్తున్నాయి. ఆయన సిబ్బంది, ఆయన పరలోకం ఇక్కడే ఉంది పేరు. మనం పరలోక స్థలం ముందు కూర్చున్నామని నమ్ముతున్నాను పేరండి. నేను ఎక్కడో కాదు కానీ పరలోక స్థలంలో మనం ఇక్కడ కూర్చుని ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. తనతో ఎలా బయలుపరుచుకోండి? నో సీక్రెట్, ఏ రహస్యాలు లేవు. భర్తగా తాను భార్యకి ఏ రహస్యం లేకుండా బయలుపరిచినట్టు కానీ యేసుక్రీస్తు అనే భర్త సంఘానికి తాను ఏమై ఉన్నాడో పరిపూర్ణంగా బయలుపరుచుకున్నాడు. రెండో మాట చూద్దాం. రెండవ కార్యము, సంఘములో ప్రాధాన్యతను కోరుకుంటున్నాడట. ప్రాధాన్యతను కోరుకుంటున్నాడు దేవుడు సంఘములో. అంటే తన భార్యకి శిరస్సుగా ఉండగోరుతున్నాడు, తన భార్యకి ప్రాధాన్యతగా ఉండగోరుతున్నాడు. సైన్యాధిపతి గాను, సెక్యూరిటీ గాను, పోషించేవాడు గాను, స్వస్థపరిచేవాడు గాను, ఆదరించేవాడు గాను, బలపరిచేవాడు గాను, ఇదిగో నేను ఉన్నాను భయపడుకు అని చెప్పేవాడుగా తన ప్రాధాన్యతని ఇవ్వాలనుకున్నాడు సంఘం తన భార్యకి. అంటే ఇప్పుడు భర్త ఏం చేయాలి? ఇదిగో నేనున్నాను ఆర్థికంగా, లవ్వింగ్, కేరింగ్, ఇంకా అన్నీ నేను షేర్ చేసుకుంటాను, నీతో ఉంటాను నేను అని చెప్పగలగాలి. ఒకసారి ఒక భార్యకి రక్తం కావాలంట. డాక్టర్ గారు అనంట, నీ రక్తం మ్యాచ్ అవుతున్నానంట. అమ్మో నా రక్తం తీకండి, అసలు నేను బలహీనానంటే ఎవరు భర్త అంటే ఈ రక్తం తీసేస్తే ఎక్కడ బలహీన అయిపోతానని భయముతో అనంట, నేను ఆ రక్తం ఇవ్వనండి, నాకు కుదరదు, నేను బలహీన అయిపోతాను, నా భార్య కావాలని పక్క నుంచి కొనుక్కొస్తానంట. భయపడు చాలామంది ఉంటారండి. కొంతమందే ఆ త్యాగం చేస్తారు. దేవుడికి స్తోత్రం కలిగాక. సంఘములో ప్రాధాన్యత కోరుతున్నాడండి. ఆయనే గురువుగా, ఆయనే బోధకుడుగా, ఆయనే ప్రభువుగా, ఆయనే ప్రధానుడిగా మనం పెట్టుకోవాలంటండి. ఆయన ఇష్టపడుతున్నాడు. తన సంఘానికి ఆయన శిరస్సుగా కోరుతున్నాడు, యజమాని కూడా కోరుతున్నాడు. మూడోది, మొదటి ఆదాము ద్వారా పాపము ద్వారా పడిపోయిన రాజ్యమును దాన్ని అసలైన స్థానమునకు తిరిగి పునరుద్ధరించుట.
పునరుద్ధరించుట. ఆదాం నుంచి తెగిపోయిన ఈ బంధం రాజ్యాన్ని రెండో ఆదాముగా వచ్చి వెల చెల్లించి మళ్ళా తిరిగి, ఉదాహరణకి ఇక్కడి నుంచి ఈ స్థానంలోంచి ఇలా చూడండి, ఈ స్థానంలోంచి బుక్ పడిపోయి కింద పడిపోయింది. దీన్ని మళ్ళా పట్టి దీనికి వెల చెల్లించి దీన్ని పట్టుకుని విమోచించి మళ్ళా తన స్థానంలో పెట్టుట అన్నమాట. దేవుని రాజ్యము ఆదాము దగ్గర పడిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాము ద్వారా, పాపము ద్వారా పడిపోయిన రాజ్యమును దాన్ని అసలైన స్థానంలో తిరిగి తీసుకుని వచ్చుటయే మూడవ కార్యమైంది. సో మొదటిది ఆయన ఏమైనాడు, సంఘాన్ని బయలుపరుచుకున్నాడు. రెండవది తన సంఘానికి ఆయనే ప్రాధాన్యత ఇస్తున్నాడు. మూడవది తిరిగి ఏం చేస్తాడంటే, మూడో కార్యాన్ని, ఈ రాజ్యాన్ని తిరిగి యథావిధిగా మొదటి స్థానంలో తీసుకొస్తున్నాడు అండి ఆయన. ఎక్కడి నుంచి పడిపోయిందో రాజ్యము, ఎవరి ద్వారా పడిపోయిందో దానికి బదులుగా రెండో ఆదాముకు వచ్చి వెల చెల్లించి మళ్ళీ తిరిగి ఈ రాజ్యాన్ని ఏం చేస్తాడని విమోచించి మొదటి స్థానంలో పెడుతున్నాడు అన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఈ స్థానంలోంచి కింద పడిపోయిన దాన్ని తీసుకొచ్చి ఎలా ఇక్కడ పెట్టబడిందో తన రాజ్యాన్ని దేవుడు మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, మొదట ఆయన ఏమంటే బయలుపరుచుకున్నాడు. ఆరాధించడానికి, బాప్తిస్మం పొందడానికని, దైవత్వం గురించి కానీ, కార్యాల గురించి కానీ ఆయన ఏమన్న విషయాలన్నీ తేటగా బయలుపరుచుకున్నాడు సంఘానికి. రెండోది, ఇక సంఘానికి భార్యకి భర్తే సర్వం. అలాగే సంఘానికి సర్వస్వం ఎవరంటే ప్రాధాన్యత ఆయనే శిరస్సు యేసుక్రీస్తుని అంగీకరించండి. ఇక మూడోది ఏంటంటే, ఈ ఎవరైతే బయలుపరచబడిందో, ఎవరికైతే బయలుపరుచుకున్నాడో, ఎవరైతే ప్రాధాన్యతగా తీసుకోగలిగారో, ఎవరికైతే ఆయనకి భర్తని గౌరవించి శిరస్సుగా అంగీకరించారో అలాంటి వారి దేవుడు తిరిగి మళ్ళా మొదటి రాజ్యాన్ని తీసుకొచ్చేస్తున్నాడండి. ఇది ఆయన యొక్క కార్యం. నీ స్థానం ఏంటి తెలుసా? ఎందుకు విమోచించబడో తెలుసా? ఎందుకు రక్షించబడ్డో తెలుసా? ఎందుకు బాప్తిస్మం పొందో తెలుసా? ఎందుకు చర్చికి వస్తావో తెలుసా? ఎందుకు క్రైస్తవుడిగా మారవో తెలుసా? ఇది మత మార్పిడి కాదు కానీ, ఇది కుల మార్పిడి కాదు కానీ, ఇది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పడిపోయిన రాజ్యాన్ని దేవుడు రక్తం ద్వారా విమోచించి మళ్ళా ఆ స్థానాన్ని తీసుకుని ఏదేను తోటకు తీసుకొస్తాడు. మళ్ళా దేవునితో సదాకాలం ఉండే గొప్ప నీతిగా రాజ్యాన్ని ఆయన మళ్ళా తీసుకుని వస్తాకి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రాసెస్లో, ఆ మార్గంలో మనం అందరం ఉన్నామని తెలియజేస్తున్నాను. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. లేచిన పడదాం. పేరు ప్రార్థన చేసుకుందాం. చేసుకునే ముందు చేతులపైకి ఎత్తి